Hello friends, very good morning. So Ivalti editorial. So I have taken the bigger one, page number 6 లో ఉన్నదే లీడ్ ఆర్టికల్ తీసుకున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ఎడిటోరియల్. సో నార్మల్ ఎడిటోరియల్కి కనీసం ఇది 6-7 టైమ్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ అండ్ డిఫికల్టీ లెవెల్, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. UPSC aspirants, CAT aspirants, bank exam aspirants. There's a lot of vocabulary and there's a lot of content to be learned, and especially mains answer writing ki UPSC వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ ట్రై టు హ్యాండిల్ దిస్ బిగ్ ఎడిటోరియల్. దీన్ని హ్యాండిల్ చేద్దాం. సో బిఫోర్ హ్యాండ్లింగ్ దిస్, లెట్ మీ టాక్ అబౌట్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ విచ్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక సంజీవని లాంటిది. కేవలం 40,000 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ రికార్డెడ్, ఇట్ విల్ ఓన్లీ బి 40,000. మీరు లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కావాలి అంటే ఇట్ కమ్స్ ఎట్ 45,000. మామూలుగా అయితే 50, యూ హావ్ ఎ డిస్కౌంట్ ఎట్ 45,000. అండ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ గో ఫర్ నో కాస్ట్ ఈఎంఐ, యూ కెన్ గో ఫర్ నో కమిట్మెంట్ ఈఎంఐ. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేకుండా కూడా మీరు తీసుకోవచ్చు 5,000 పర్ మంత్ పే చేసి. సో ఈ నెంబర్కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ మేడం దగ్గర తెలుసుకోండి అండ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. So let's look at today's editorial. In defense of India's noisy democracy. Noisy democracy. Democracy మీకు తెలిసిందే, రూల్ బై పీపుల్, ప్రజాస్వామ్యం అని చెప్పంటాం. క్రసీ ఈజ్ అ రూల్, డెమో బై పీపుల్, డెమోక్రసీ రూల్ బై పీపుల్. నాయిజీ అనే పదం ఎందుకు వాడారంటే డెమోక్రసీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజల యొక్క ఆమోదం ఇంపార్టెంట్. పీపుల్ విల్ క్వశ్చన్ ఇట్. If it is not convenient, if it is not acceptable to them, they will question it. మొనార్కీలో, రాచరికంలో, అథారిటేరియన్ గవర్నమెంట్స్లో పీపుల్ విల్ కీప్ క్వయట్. ఒకవేళ ఏమైనా క్వశ్చన్ చేసినా దాన్ని సప్రెస్ చేస్తారు లేదా రిప్రెస్ చేస్తారు. అణచివేత ధోరణి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి ఉండదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ప్రజలు వాళ్ళ యొక్క భావనని వ్యక్తపరచవచ్చు, దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. అందుకనే ఇట్ విల్ ఆల్వేస్ బీ నాయిజీ. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే పీపుల్, దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ హూ విల్ అపోజ్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అయితే ఈ నాయిజీ డెమోక్రసీ మనకి మంచి చేసిందా, చెడు చేసిందా, దీనివల్ల డెసిషన్ మేకింగ్ అనేది కష్టం అవుతుందా, ఏ పని చేయాలన్నా ఈ ప్రజలందరూ యాక్సెప్టెన్స్, ఎవరో ఒకరు గొడవలు పెడతారనే దానివల్ల డెవలప్మెంట్కి అడ్డుపడిందా అనే అంశాలని ఈ ఎడిటోరియల్లో విశ్లేషించారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన పక్క దేశమైన చైనా కమ్యూనిజం అంటూ అథారిటేరియన్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ప్రభుత్వం అప్రెసివ్. సో మన దేశంలో ప్రజలకు ఉన్నన్ని హక్కులు అక్కడ దేశంలో ప్రజలకు లేవు. అలా అప్రెసివ్ గవర్నమెంట్ లో అథారిటేరియనిజం ఫాలో అవుతూ ఇట్ వాజ్ ఏబుల్ టు గ్రో ఎట్ ఏ ఫినామినల్ పేస్. చాలా ఎక్కువ పేస్ లో గ్రో అయింది, చాలా ఫాస్ట్ గా గ్రో అయింది, డెవలప్ అయింది, చాలా ఎక్కువ మందిని పేదరికం నుంచి బయట పడేయగలిగింది. సో మరి అథారిటేరియనిజమే మంచిదా, డెమోక్రసీ మంచిది కాదా, డెమోక్రసీ వల్ల ఇండియా దెబ్బతినిందా, కమ్యూనిజం ఫాలో అవుతూ అథారిటేరియన్ కమ్యూనిజం ఫాలో అవుతూ చైనా ఇంత గొప్పదైందా అనే రకమైన కంపారిజన్ తెలియకుండానే వచ్చేస్తుంది. ఎందుకంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది రీసెంట్ గా. సో ఆ టైంలో ఎంత గ్రోత్ చైనా సాధించింది, ఇండియా సాధించలేకపోయింది. మనం డెమోక్రాటిక్ గా ఉండడం వల్ల డిలే అయిందా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరో ఒకరు వ్యతిరేకించడం వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చాయా, ప్రభుత్వానికి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తే ఇంకా బెటర్ గా ఉండే వాళ్ళమా అనే యాంగిల్లో ఇది కొనసాగుతుంది. ఇన్ ది కరెంట్ మూమెంట్, it is important to be clear why comparisons with China are not only specious but also dangerous. చైనాతో ఇండియాని కంపేర్ చేయడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈజ్ నాట్ ఓన్లీ స్పీషియస్ అంటే మిస్లీడింగ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే ఆన్ పేపర్ ఇఫ్ యూ సీ చైనా గ్రోత్ ఇండియా కంటే ఎక్కువ ఉంటుంది, చైనా యొక్క ఎకానమీ ఇండియా కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, చైనా ఓవరాల్ గా కంట్రీ ఇండియా కంటే బలంగా ఉంటుంది. సో అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఇంకా చైనా సూపర్ కదా, ఇండియా వెనకబడింది కదా అనే ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ మిస్లీడింగ్. ఎందుకంటే అట్ వాట్ కాస్ట్, చైనా ఈ గ్రోత్ సాధించడానికి ఏమేమి చేసింది, ప్రజలు అక్కడ ఎంత నష్టపోయారనే యాంగిల్ కూడా చూడాలి అనేది ఉద్దేశం అనమాట. అందుకే స్పీషియస్ అన్నారు. స్పీషియస్ అంటే సంథింగ్ దట్ ఈస్ మిస్లీడింగ్ ఇన్ అపియరెన్స్. బయటికి మంచిగానే కనిపిస్తుంది, సీమ్స్ రీజనబుల్, సీమ్స్ ప్లౌజిబుల్, బట్ నాట్ కరెక్ట్, నిజంగా కరెక్ట్ కాదు అనే ఉద్దేశం అనమాట. సో చైనాతో కంపారిజన్ ఈజ్ నాట్ ఓన్లీ స్పీషియస్ బట్ ఆల్సో డేంజరస్. అది డేంజరస్ కూడా అన్నారు. ఎందుకో చూద్దాం. అండ్ హీ ఈస్ ది ఆథర్ Patrick Heller and he is a professor of international affairs and sociology in Brown University, US. He's not an Indian citizen. China's developmental pathway over the last century has been spectacular.
చైనా యొక్క డెవలప్మెంటల్ పాత్వే హ్యాస్ బీన్ స్పెక్టాక్యులర్. చాలా సూపర్బ్గా గ్రో అయింది చైనా గత 100 సంవత్సరాల్లో. నో కంట్రీ ఇన్ హిస్టరీ హ్యాస్ ఎవర్ గ్రోన్ ఫాస్టర్ అండ్ మోర్ డైనమికల్లీ. హిస్టరీలో ఎప్పుడు ఏ కంట్రీ కూడా చైనా కంటే ఈ లాస్ట్ 100 years లో చైనా గ్రో అయినట్టుగా గ్రో అవ్వలేదు, అంత డైనమిక్ గా కూడా గ్రో అవ్వలేదు. నాట్ ఓన్లీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ బీన్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ పవర్టీ, బట్ సోషల్ ఇండికేటర్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ డ్రమాటికల్లీ. సోషల్ ఇండికేటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అయింది, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళ హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అయ్యాయి. హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హావ్ బీన్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ పవర్టీ, పేదరికం నుంచి బయట పడ్డారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్స్. అంటే చైనా యొక్క గ్రోత్ లో ఇవన్నీ కూడా జరిగాయి. చాలా మందిని పేదరికం నుంచి, బిలో పవర్టీ లైన్ నుంచి బయటికి తీసుకురాగలిగింది. అండ్ చాలా మంది సోషల్ ఇండికేటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అంటే మనకి మెటర్నల్ మార్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇవన్నీ కూడా సోషల్ ఇండికేటర్స్. ప్లస్ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ కూడా అనమాట. అంటే చాలా ఎక్కువగా గ్రో అయింది, చాలా ఇంప్రూవ్ అయింది అని పాజిటివ్గా చెప్తున్నారు. డ్రమాటికల్లీ అంటే సడన్లీ అనే మీనింగ్ వస్తుంది, సడన్లీ స్ట్రైకింగ్లీ అనే మీనింగ్ వస్తుంది. ఇండియాస్ డెవలప్మెంటల్ రికార్డ్ హ్యాస్ బీన్ మచ్ మోర్ మిక్స్డ్. ఇండియా యొక్క రికార్డ్ చూస్తే చైనా అంత గొప్పగా లేదు, ఇట్ ఈస్ మిక్స్డ్. కొంచెం ప్లస్ ఉంది, కొంత మైనస్ ఉంది. సిన్స్ ద 1990s ద ఇండియన్ ఎకానమీ హెస్ గ్రోన్ ఇంప్రెసివ్లీ. ఇండియన్ ఎకానమీ కూడా బాగానే గ్రో అయింది, బట్ ఇట్ రిమైన్స్ ఫార్ బిహైండ్ చైనా. చైనాతో కంపేర్ చేస్తే చాలా వెనకబడింది ఇన్ ఇట్స్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. గ్లోబల్ మార్కెట్ లో చూస్తే చైనాతో కంపేర్ చేస్తే ఇండియా ఇస్ స్టిల్ ఫార్ behind China in terms of manufacturing, in terms of technology, in terms of several other indicators. కాంపిటేటివ్నెస్ లో ఇండియా వెనకబడి ఉంది. అంటే చైనాస్ కంపెనీతో ఇండియన్ కంపెనీస్ అంతగా పోటీ పడలేకపోతున్నాయి. 1-2 కాదు, ఓవరాల్ గా తీసుకుంటే. పవర్టీ హాస్ కమ్ డౌన్. ఓకే, డెఫినెట్ గా ఇండియాలో కూడా పవర్టీ తగ్గింది, బట్ ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ద మెజారిటీ రిమైన్ లిమిటెడ్ టు లో రేంజ్ ఇన్ఫార్మల్ సెక్టర్ జాబ్స్ దట్ ఆర్ బై డెఫినేషన్ ప్రికేరియస్. పవర్టీ తగ్గింది, కానీ ప్రాబ్లం ఏంటంటే జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయంటే అన్ని లో రేంజ్ ఇన్ఫార్మల్ సెక్టర్, అంటే లో లెవెల్, అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇట్లాంటి సెక్టార్స్ లో జాబ్స్ వస్తున్నాయి తప్పితే ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో మనకి జొమాటోలోను వీటిల్లోను డెలివరీ బాయ్స్ గా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ అనమాట. ఇన్ఫార్మల్ సెక్టర్ లో లో రేంజ్ లో తక్కువ శాలరీలో జాబ్స్ వచ్చేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి బై డెఫినేషన్ ప్రికేరియస్, అంటే డేంజరస్ జాబ్స్. అంటే ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు, నీకు సేఫ్టీ లేదు, గవర్నమెంట్ ఇన్సూరెన్స్లు ఉండవు, పిఎఫ్లు ఉండవు. ఇవి అంత మంచివి కాదు. అలాంటి జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి, కానీ ఉపయోగపడే మంచి జాబ్స్ ఎక్కువగా లేవు ఇండియాలో. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. మేబీ మోస్ట్ స్టార్ట్లింగ్ ఆఫ్ ఆల్, ఇంప్రూవ్మెంట్స్ ఇన్ బేసిక్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ లాగ్డ్. బేసిక్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇండియాలో లాగ్ అయ్యాయి, అంటే వెనకబడ్డాయి. లగార్డ్, హూ ఇస్ అ లగార్డ్? సమ్మన్ హూ ఇస్ స్టేయింగ్ బిహైండ్, వెనక్కుండిపోయిన వాడిని మనం లగార్డ్ అంటాం. సో అన్నింట్లోకి ఇప్పుడు ఇండియా యొక్క గ్రోత్ ఆస్పెక్ట్స్ మనం చూసినప్పుడు చైనాతో కంపేర్ చేసినప్పుడు డెవలప్మెంట్ ఇండికేటర్స్ అనేవి అంత గొప్పగా లేవు. ఎస్పెషలీ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అంత గొప్పగా లేవు. స్టార్ట్లింగ్ అంటే సర్ప్రైజింగ్ అని అర్థం. మోస్ట్ సర్ప్రైజింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ బేసిక్ సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ హ్యావ్ లాగ్డ్. బాగానే ఉన్నాయి, కానీ లాగ్డ్. ఎంత తగ్గాయంటే సో మచ్ సో దట్ జీన్ డ్రీజ్ అండ్ అమర్త్య సేన్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ ఇండియా హాస్ యాక్చువల్లీ ఫాలెన్ బిహైండ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కంటే వెనక్కి వెళ్ళిపోయింది సోషల్ ఇండికేటర్స్ లో. అంత ఎక్కువగా ఇండియా యొక్క సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అనేవి ల్యాగ్ అయ్యాయి అని చెప్తున్నారు. వాటిలో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ అనేవి ల్యాగ్ అయ్యాయి, అంత గొప్పగా గ్రో అవ్వలేదు అనేది ఉద్దేశం. కారణం ఏంటి అని విశ్లేషించినప్పుడు పీపుల్సే ఇండియా ఈజ్ టూ డెమోక్రటిక్. డెమోక్రసీ మరీ ఎక్కువైపోతుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరూ యాక్సెప్టెన్స్ కావాలని చెప్పి వెయిట్ చేసి రిఫార్మ్స్ తీసుకోలేకపోతున్నారు, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, అందుకే డెవలప్మెంట్ రావట్లేదు అనే యాంగిల్, అనే లైన్ ఆఫ్ థింకింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో కంపేరింగ్ దీస్ ట్రాక్ రికార్డ్స్, ఇప్పుడు చైనా మరియు ఇండియా యొక్క ట్రాక్ రికార్డ్స్ ని కంపేర్ చేస్తే సమ్ కామెంటేటర్స్, ఈ కామెంటేటర్స్ ఇంక్లూడింగ్ వాయిసెస్ ఇన్ ద గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఏమంటున్నారు, హ్యావ్ డ్రాన్ ఏ ఫెసైల్ లెసన్. ఫెసైల్ అంటే సంథింగ్ దట్ ఈస్ టూ ఈజీ టు డూ, అంటే ఈజీగా సింపుల్ గా వీటి నుంచి ఏమంటారు ఇంటర్ప్రిటేషన్ తీసేశారు. అంటే ఆలోచించి ఇంటెలిజెంట్ గా రీసెర్చ్ చేసి డీటెయిల్డ్ గా అనలైజ్ చేసి చేయకుండా, పెద్దగా ఆలోచించకుండా పైన చూస్తూ ఇఫ్ యు టేక్ అన్ ఇంటర్ప్రిటేషన్, దట్ ఈస్ ఫెసైల్. ఫెసైల్ ఈజ్ సంథింగ్ టూ ఈజీ టు డూ.
చాలా ఈజీగా చేసేసారు, ఆలోచన ఎక్కువ లేకుండా చేసేసారు అనే మీనింగ్ వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేసి, సో చైనా చూడండి డిక్టేటోరియల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి డెవలప్ అయిపోయింది, ఇండియా ఏమో డెమోక్రాటిక్ గా ఉంది, అందరినీ కలుపుకొని పోవాలని చూస్తుంది, ఇంక్లూజివ్ గా వెళ్ళాలని చూస్తుంది, అందువల్ల వెనకబడిపోయింది అనే లెసన్ ని తీసుకుంటున్నారు. అక్కడ దాని మీనింగ్ అది. ఇండియాస్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ టూ డెమోక్రాటిక్, మరీ ఎక్కువ డెమోక్రసీ అయిపోతుంది, టూ మచ్ ఆఫ్ వాయిస్ ఇస్తున్నారు పీపుల్కి, ఇలా అందరూ మాట్లాడటం, అందరితో డిస్కస్ చేయడం, ఇంక్లూజివ్గా వెళ్ళాలనుకోవడం వల్ల ఇండియా వెనకబడిపోతుంది అనే మాట వస్తుంది. అన్లైక్ చైనా, మేకింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ కీ డెసిషన్స్ అబౌట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వేరియస్ రిఫార్మ్స్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద డిన్ ఆఫ్ మల్టిపుల్ అండ్ కాంట్రడిక్టరీ డెమోక్రాటిక్ వాయిసెస్. అది మన వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్. చైనాలో కాకుండా ఇండియాలో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా, రిఫార్మ్స్ తీసుకురావాలన్నా, రైట్, అంత ఈజీ కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకని? ఇన్ ది డిన్ ఆఫ్ మల్టిపుల్ అండ్ కాంట్రడిక్టరీ డెమోక్రాటిక్ వాయిసెస్. డిన్ అంటే వాయిస్, లౌడ్ నాయిస్ ని డిన్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, మల్టిపుల్ అండ్ డెమోక్రాటిక్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, గవర్నమెంట్ హస్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ హూ అపోజ్ ఇట్, దేర్ విల్ బి ఫ్యూ పీపుల్ who say it is correct, there will be few people who say it is neutral. Multiple and contradictory democratic voices. So వీళ్ళందరినీ కన్సల్ట్ చేయాలి, అందరితోని మాట్లాడాలి, అందరూ ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్పుకోవాలి. వీళ్ళందరినీ నొక్కేసి వీళ్ళ నోరు నొక్కేసే అవకాశం డెమోక్రసీలో ఉండదు. అఫ్ కోర్స్ మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది అనుకోండి, బట్ డెమోక్రసీ దాన్ని సపోర్ట్ చేయదు. డెమోక్రసీ ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోవాలి, అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, అందరికీ చెప్పాలి, అందరి ఏమంటాం మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందుకే ఇచ్చారు, అందరి యొక్క డౌట్స్ ని క్లారిఫై చేయాలనే యాంగిల్లో డెమోక్రసీ వెళ్తుంది. సో ఇండియాలో ఇలా ప్రతిదానికి కాంట్రడిక్టరీ వాయిస్లు వస్తూ ఉంటాయి. అందుకే చైనాలో లాగా మనం నిర్ణయాలు తీసుకోలేము, నిర్ణయాలు స్ట్రాంగ్ గా తీసుకోలేకపోవడం వల్లే మనం సఫర్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఏమో అగ్రికల్చర్ని సమూలంగా మార్చేద్దామని చెప్పి ఫార్మ్ బిల్ తీసుకొచ్చింది, దాని మీద ఏమో రైతులు విపరీతంగా దీక్షలు చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయకుండా సుప్రీంకోర్టు కూడా ఆపాల్సి వచ్చింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉంటాయి. అదే చైనాలో అయితే ఇంత ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ఏదైనా వెంటనే చేయగలుగుతారు, అందుకే డెవలప్మెంట్ సాధ్యమవుతోంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇక్కడ టూ డెమోక్రాటిక్ గా ఉండడం వల్ల ఇండియా వెనకబడిపోయింది అనేది ఆర్గ్యుమెంట్. వాట్ ఈస్ నీడెడ్ ఆర్ ఫర్మర్ అంటే స్ట్రాంగ్ గా అండ్ మోర్ ఇండిపెండెంట్ ఫార్మ్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ దట్ ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ క్యాకోఫోనీ. క్యాకోఫోనీ అంటే నాయిస్, లౌడ్ నాయిస్. ఏది చెప్పినా సరే వద్దని కాదని గోల చేసే ఈ నాయిస్ కి దూరంగా, ఈ నాయిస్ నుంచి ప్రొటెక్ట్ చేయబడేలాగా, ఇన్సులేషన్ అంటే అర్థం ఏంటి? ప్రొటెక్షన్. ఈ నాయిస్ నుంచి ప్రొటెక్ట్ అయ్యే ఇండిపెండెంట్ ఫార్మ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, ఫర్మర్ అంటే స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అనేది కావాలి. అది ఉంటేనే మనకి గ్రోత్ అనేది పాసిబుల్, చైనాతో మనం కంపీట్ చేయగలుగుతాం అనేది ఒక వాదన, ఇప్పటి వరకు విన్న వాదన. అయితే అది కరెక్టా కాదా అనేది చూద్దాం. This line of thinking has at various times been embraced by sections of the left and multilateral technocrats and bankers, but increasingly has become the animating fantasy of right-wing leaders and movements ranging from elected autocrats such as Donald Trump, Brazil's Jair Bolsonaro, and Narendra Modi of India. నరేంద్ర మోదీ. సో ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటో ఒకసారి చూడండి. సో వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ అనేది అట్ వేరియస్ టైమ్స్ బీన్ ఎంబ్రేస్డ్ బై. ఎంబ్రేస్డ్ అంటే టేకెన్ అప్ బై. ఎంబ్రేస్ మీనింగ్ ఏంటంటే హోల్డ్ చేయడం, హోల్డ్ సంథింగ్ వెరీ క్లోజ్, హగ్ చేసుకోవడం. అంటే ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ని హోల్డ్ చేస్తారంటే అర్థం ఏంటి? ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ని వీళ్ళు ఉపయోగిస్తున్నారు, దే ఆర్ హోల్డింగ్ ఇట్ క్లోజ్లీ, దే ఆర్ యూజింగ్ దిస్ లైన్ ఆఫ్ థింకింగ్. ఏంటి ఆ లైన్ ఆఫ్ థింకింగ్? టూ డెమోక్రాటిక్ గా ఉండడం వల్ల నష్టం జరిగిద్ది, డెవలప్మెంట్ కి అది అడ్డంకి అవుతుంది అని చెప్పి మనకి ప్రెసెంట్ డెమోక్రసీస్ అయిన బ్రెజిల్ మరియు ఇండియా మరియు అమెరికాలో ఉన్న ఈ మూడు దేశాల్లో ఉన్న నేతలు ఎవరు? ఇంతకు ముందు ఉన్న నేతలు, ఇంతకు ముందు మనకి అక్కడ ట్రంప్ ఉండేవాళ్ళు, రీసెంట్ గా మనకి బ్రెజిల్లో ఆయన ఉన్నారు బోల్సనారో, ఇండియాలో నరేంద్ర మోదీ. ఈ ముగ్గురు కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ఫాలో అయ్యి అథారిటేరియన్ టెండెన్సీస్ లోకి వెళ్ళిపోయారు. డెమోక్రసీని కూర్చుంటే పని అవ్వదు, డెమోక్రసీలో ఉన్నప్పటికీ అటువంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి అనే మోడ్ లోకి వీళ్ళు వెళ్ళిపోయారు. యానిమేటింగ్ ఫ్యాంటసీ ఆఫ్ రైట్ వింగ్ లీడర్స్. రైట్ వింగ్ లీడర్స్ అంటే ఈ టైప్ ఆఫ్ అన్నమాట. మీకు ఎలా అంటే లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఇది చెప్తాను. సో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లెఫ్ట్, రైట్, సెంట్రల్, సెంట్రిజం, లెఫ్టిజం, రైటిజం. వీళ్ళు దే ఆల్వేస్ టాక్ అబౌట్ రైట్స్. రైట్స్ అంటే పీపుల్ యొక్క హక్కులు, భావనలు. రియాక్షనరీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచన ధోరణి ఇది ఉంటుంది. హ్యూమన్ రైట్స్, లిబర్టీ, ఇలాంటి వాటి గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రైట్ వింగ్ వచ్చేసరికి మీకు కన్జర్వేటివ్, నేషనలిజం,
ఆర్థోడాక్సీ ఇట్లాంటివి ఉంటాయి. కన్జర్వేటిజం అంటే పాత పద్ధతులు, మనం మారకూడదు, కొత్తవి రాకూడదు, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ కన్జర్వేటిజం. నేషనలిజం, మన దేశం ముఖ్యం మనకి, సో ప్రభుత్వం గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి, అందరూ దాన్ని ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ. సెంట్రిజం అనేది రెండింటికి మధ్యలో వస్తుంది. ఈ రైట్ వింగ్ లీడర్స్ అందరూ కూడా ఏం చేశారంటే పవర్ఫుల్ గవర్నమెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం, రైట్. లీడర్స్ పవర్ఫుల్ గా ఉండాలి అనే సెన్స్ లోకి వెళ్ళడం. అండ్ అందుకని ఇక్కడ రాశారు ఆటోక్రాట్స్. హూ ఈజ్ అన్ ఆటోక్రాట్? అండ్ అబ్సల్యూట్ పవర్. ఆటోక్రసీ ఈజ్ డిక్టేటర్షిప్ లాంటిది అనమాట. అబ్సల్యూట్ పవర్, ఏ పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ అబ్సల్యూట్ పవర్ ఈజ్ కాల్డ్ ఆటోక్రాట్. ఇలాంటి వాళ్ళు ట్రంప్, వీళ్ళు నరేంద్ర మోదీ, వీళ్ళంతా కూడా వీళ్ళు డెమోక్రాటిక్ లీడర్స్ లాగా బిహేవ్ చేసే వాళ్ళు కాదు, ఆటోక్రాట్స్ లాగా అబ్సల్యూట్ పవర్ ఉండేటట్టుగా సడన్ గా పెద్ద డెసిషన్స్ తీసేసుకునే వాళ్ళు అనమాట. సో వీళ్ళంతా కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ని ఫాలో అయ్యారని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ని ఫాలో అవుతూ వెళ్ళారు. వీళ్ళతో పాటు ఇంకెవరు? టెక్నోక్రాట్స్. హూ ఆర్ టెక్నోక్రాట్స్? టెక్నోక్రాట్ అంటే క్రసీ అంటే రూల్ అని చెప్పాను. టెక్నోక్రసీ అంటే అర్థం ఏంటి? టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనే ఉద్దేశం. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. సో పీపుల్ హూ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హూ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ ఎట్ లార్జ్ ఆర్ కాల్డ్ టెక్నోక్రాట్స్. అర్థమైందా మీకు? బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ దగ్గర మరియు టెక్నాలజీలో బాగా ముందున్న వాళ్ళని మనం టెక్నోక్రాట్స్ అని చెప్పి అంటాం. దాన్ని టెక్నోక్రాట్స్ అని చెప్పి అంటారు. ఇండస్ట్రీ అనమాట, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, తెలివైన వాళ్ళు, ఎలీట్ పీపుల్, ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే మనం ఇలా వీళ్ళు ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ డిలే అవ్వకూడదు, ఇది కరెక్ట్ అన్నప్పుడు అలా ఫాలో అయిపోవాలి అన్నట్టుగా ఫాలో అయ్యే వాళ్ళు టెక్నోక్రాట్స్. కొంతమంది బ్యాంకర్స్, వీళ్ళంతా కూడా ఈ ఇంతకు ముందు చెప్పిన లైన్ ఆఫ్ థింకింగ్ ని సపోర్ట్ చేస్తూ వెళ్ళారు, దాన్ని ఎంబ్రేస్ చేశారు అని అర్థం. డెమోక్రసీ వల్ల డెసిషన్ మేకింగ్ డిలే అవుతుంది, అలా కాకుండా ఫాస్ట్ గా డెసిషన్ మేకింగ్ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ద స్ట్రేంజ్నెస్ ఆఫ్ దీస్ బెడ్ ఫెలోస్ alone should be cause for alarm. ఈ స్ట్రేంజ్ గా థింక్ చేయడం, బెడ్ ఫెలోస్ అంటే ఒకే లైన్ ఆఫ్ థింకింగ్ లో ఉన్న వాళ్ళని అర్థం. అంటే ఒక దానికి రిలేట్ అయిన వాళ్ళని బెడ్ ఫెలోస్ అంటారు. పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ ఇన్ వన్ యాక్టివిటీ. ఓకే, alone should be cause for alarm. Cause for alarm అంటే మనం భయపడడానికి, అలారం అంటే కంగారు పడాల్సిన విషయం ఇది, కంగారు పడాల్సిన విషయం ఇది అని అర్థం. ఎందుకు కంగారు పడాలి? డెమోక్రసీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అథారిటేరియన్ టెండెన్సీస్కి వెళ్ళిపోయి డెసిషన్ మేకింగ్ లో నలుగురిని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇట్ ఈస్ ఏ కాజ్ ఫర్ అలార్మ్. But in the current moment, it is especially important to be clear why comparisons with China are not only specious but also very dangerous. So ఈ మూమెంట్ లో మనం చైనాతో చేస్తున్న ఈ కంపారిజన్స్ అనేవి మిస్లీడింగే కాదు, డేంజరస్ కూడా. అది మనం తెలుసుకోవాలి. వీ షుడ్ బి క్లియర్. ఇప్పుడు చైనాను చూసి ప్రతి వాళ్ళు కూడా చైనా ప్రభుత్వం లాగే మనం కూడా ప్రజల్ని అణిచివేసి ప్రజల హక్కుల్ని కాళ్ళ రాసేస్తే మనం కూడా డెవలప్ అయిపోతామేమో అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అది మిస్లీడ్ చేస్తుంది మనల్ని, అది మనకి డేంజరస్. అందుకని చెప్తున్నారు చైనాతో కంపారిజన్ అనేది మంచిది కాదు. ఈ సెన్స్ లో ఎప్పుడైనా సరే డెమోక్రసీయే బెటరు, ఇది కాదు అనే ఉద్దేశం ఈయన చూపిస్తాడు అని ఆథర్ చెప్తున్నారు. తర్వాత చూడండి, ద క్లెయిమ్ దట్ లెస్ డెమోక్రసీ ఈస్ గుడ్ ఫర్ డెవలప్మెంట్ డస్ నాట్ స్టాండ్ అప్ టు కంపారిటివ్ థియరిటికల్ అండ్ ఎథికల్ స్క్రూటినీ. డెమోక్రసీ తక్కువగా ఉండడం అనేది డెవలప్మెంట్ కి మంచిది అనే క్లెయిమ్ అనే మాట ఏదైతే ఉందో, దట్ డస్ నాట్ స్టాండ్ అప్ టు కంపారిటివ్ థియరిటికల్ అండ్ ఎథికల్ స్క్రూటినీ. మీరు కంపేర్ చేసే కంపారిటివ్ స్క్రూటినీ అంటే అర్థం ఏంటి? నిజంగా డెమోక్రసీ బాగలేకపోతే ప్రపంచంలో డెమోక్రాటిక్ కంట్రీస్ గ్రో అవుతున్నాయో లేదో మనం చూడాలి. అలాగే థియరిటికల్ గా కూడా డెమోక్రసీ ఆల్వేస్ సుపీరియర్ టు మొనార్కీ ఆర్ అథారిటేరియనిజం. అండ్ ఎథికల్ గా చూడండి, ప్రజల యొక్క హక్కుల్ని మనం కాలరాయడం అనేది కరెక్టా అనే ఆలోచన చేసినప్పుడు కూడా డెమోక్రసీ థ్రైవ్ అవుతుంది, మనకి చైనా ఫాలో అవుతున్న విధానం కంటే కూడా. ఎథికల్ గా చూసినా, థియరిటికల్ గా ఆలోచించినా, లేక మీరు కంపారిటివ్ గా రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది చూసి మనం అనలైజ్ చేసినా సరే, లెస్ డెమోక్రసీ ఈజ్ గుడ్ ఫర్ డెవలప్మెంట్ అనేది నిలబడదు, ఆర్గ్యుమెంట్ అనేది నిలబడదు. కాంట్రరీ టు దోస్ హూ బిలీవ్ ఎకనామిక్ మేనేజ్మెంట్ cannot be left to the whims of democratic forces, the comparative evidence clearly shows that the democratic regimes have on balance performed better than non-democratic regimes. అర్థమైందా? కాంట్రరీ టు దోస్ హూ బిలీవ్ ఎకనామిక్ మేనేజ్మెంట్ కెనాట్ బి లెఫ్ట్ టు ద విమ్స్ ఆఫ్ ద డెమోక్రాటిక్ ఫోర్సెస్. ఎవరైతే ఎకనామిక్ మేనేజ్మెంట్ అనేది కెనాట్ బి లెఫ్ట్ ద విమ్స్ ఆఫ్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలకి వదిలేయకూడదు, వాళ్ళ యొక్క ఊహలకి వదిలేయకూడదు అని చాలా మంది నమ్ముతున్నారు. దానికి వ్యతిరేకంగా
దానికి వ్యతిరేకంగా విమ్స్ అంటే సడన్ డిజైర్స్, సడన్ చేంజ్ ఆఫ్ మైండ్ మనం విమ్ అంటాం, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటాం. ఇప్పుడు గవర్నమెంట్ కమ్స్ అవుట్ విత్ సమ్ పాలసీ అండ్ సంబడి సడన్లీ ఫీల్స్ ఇట్ ఈస్ రాంగ్. ఇంకెవడో ఒకడు వస్తాడు, ఒక రోడ్డు మీదకి వచ్చేస్తాడు, నిరసన వ్యక్తపరుస్తాడు, ఇది కరెక్ట్ కాదని అంటాడు. ఇలా ప్రతి వాడిని సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తే ఎకనామిక్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కాంట్రరీ టు దట్, అర్థమైందా? కాంట్రరీ టు దోస్ పీపుల్, దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్ గా కంపారిటివ్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది? clearly shows that democratic regimes have on balance performed better than డెమోక్రాటిక్ విధానాలే, పరిపాలన సిస్టమ్సే నాన్ డెమోక్రాటిక్ రెజిమ్స్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసేవని చెప్పి రియాలిటీ చెప్తోంది, కంపారిటివ్ స్టడీ చెప్తోంది. ఏ కంట్రీస్ తో కంపేర్ చేసాడో ఒకసారి చూడండి. చైనా విత్ ఎ హిస్టరీ ఆఫ్ స్టేట్ బిల్డింగ్ గోయింగ్ బ్యాక్ 2 millennia and an exceptionally well organized, disciplined and brutal form of authoritarianism has done especially well in transforming its economy. చైనా చాలా బాగా చేసింది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తన ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో చైనా చాలా బాగా చేసింది. వెల్ ఆర్గనైజ్డ్, డిసిప్లిన్ అండ్ బ్రూటల్ ఫార్మ్. బ్రూటల్ అంటే వైలెంట్, డిసిప్లిన్డ్ గా వెల్ ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ అథారిటేరియనిజం ఉపయోగించి. అథారిటేరియనిజం అంటే అబ్సల్యూట్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో విదేశీ సెర్చ్ ఇంజిన్స్ బ్యాండ్ అంటే బ్యాండ్ అంతే. ఇండియాలో అలా చేశారు అనుకోండి, మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎగిరిపోయిందని చెప్పి నువ్వు కోర్టుకి వెళ్తాయి కంపెనీస్. చైనాలో అలా వెళ్ళడానికి లేదు, అబ్సల్యూట్ పవర్స్ ఉంటాయి గవర్నమెంట్ కి. బాగా చేసింది. అయితే ఆఫ్రికా మరియు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఏం జరిగిందో చూడండి. వేర్ అథారిటేరియన్ గవర్నమెంట్స్ ఆఫ్ ఎవ్రీ స్ట్రైప్ హ్యావ్ డామినేటెడ్ రిమైన్ వరల్డ్ ఎకనామిక్ లాగార్డ్స్. వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లోను, ఆఫ్రికాలోను ఇలాగే అథారిటేరియన్ గవర్నమెంట్ సక్సెస్ అయ్యాయి అంటే సక్సెస్ అవ్వలేదు, వాళ్ళు లగార్డ్స్ గా ఉండిపోయారు. ఎకనామిక్ లగార్డ్ అంటే ఆర్థికంగా బాగా వెనకబడిపోయారు. మరి అథారిటేరియనిజం ఉంటే సక్సెస్ అవుతుంది అని భావిస్తే ఈ దేశాలు కూడా సక్సెస్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు? సో ఒక్క చైనా ఎగ్జాంపుల్ చూసి మనం నిర్ణయం తీసుకోలేము. ఓన్లీ చైనాని మాత్రమే తీసుకోవడం అనేది మిస్లీడింగ్, అది డేంజరస్ అనేది ఇక్కడ ఉద్దేశం. The Latin American military dictatorship of 1960s and 70s had a terrible economic and social record. Latin American countries లో 1960s మరియు 70s లో మిలిటరీ డిక్టేటర్షిప్స్ ఉండేవి, అంటే మిలిటరీ పరిపాలన చేసేది. అప్పుడు బాగుండిందా అంటే టెరిబుల్ ఎకనామిక్ అవుట్కమ్స్, ఎకనామిక్ గా అవుట్కమ్స్ అన్ని కూడా టెరిబుల్ గా ఉండేవి, చాలా వరస్ట్ గా ఉండేవి. ఆ తర్వాత ఇట్ వాజ్ విత్ ద రిటర్న్ ఆఫ్ డెమోక్రసీ మళ్ళీ రావడం అండ్ ద పింక్ వేవ్ ఆఫ్ లెఫ్ట్ పాపులిస్ట్ పార్టీస్ దట్ ప్రాస్పరిటీ అండ్ సోషల్ ప్రోగ్రెస్ వర్ అషర్డ్ ఇన్. మరి లాటిన్ అమెరికాలో ప్రాస్పరిటీ ఎప్పుడు వచ్చింది, మంచి రోజులు ఎప్పుడు వచ్చాయి? డెమోక్రసీ వచ్చిన తర్వాత, కమ్యూనిజం వచ్చిన తర్వాత. ఈ అథారిటేరియనిజం ఉన్నప్పుడు సక్సెస్ రాలేదు ఎకనామికల్ గా. అథారిటేరియనిజం పోయి డెమోక్రసీ మరియు లెఫ్టిజం, అందుకే రాశాడు పింక్ వేవ్ అంటే టర్న్ టు లెఫ్ట్ అని చెప్పి మెజారిటీ కంట్రీస్ అన్ని కూడా లాటిన్ అమెరికాలో ఒకేసారి కమ్యూనిజం వైపు మొగ్గు చూపాయి. సో ఈ కమ్యూనిజము, డెమోక్రసీ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చింది తప్పితే అథారిటేరియనిజం లో రాలేదు. చైనా యొక్క కమ్యూనిజం కొంచెం డిఫరెంట్, అక్కడ ఒకే సింగిల్ పార్టీ ఉంటది అండ్ దట్ హోల్డ్స్ అబ్సల్యూట్ పవర్. చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ అబ్సల్యూట్ పవర్ ని హోల్డ్ చేస్తుంది. ఆ అబ్సల్యూట్ పవర్ అనేది మంచిదా చెడ్డదా అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఆ అబ్సల్యూట్ పవర్ ఇవ్వాలా, డెమోక్రాటిక్ గా ఉండాలా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. అదే ఇప్పుడు చూస్తున్నాం మనం. తైవాన్ అండ్ సౌత్ కొరియా ఆర్ ఆల్సో ఇన్స్ట్రక్టివ్. తైవాన్ మరియు సౌత్ కొరియా కూడా ఇన్స్ట్రక్టివ్ గా ఉన్నాయి. ఇన్స్ట్రక్టివ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం మనం, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్స్ట్రక్టివ్, ఈ చైనా అండ్ తైవాన్ మరియు సౌత్ కొరియా ఎగ్జాంపుల్స్ కూడా ఇన్ఫర్మేటివ్, మనకి యూస్ఫుల్ ఎగ్జాంపుల్స్ అని అర్థం. Their economic takeoffs happened under military regimes and relied on labor repression. Economic takeoff అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మిలిటరీ రెజిమ్స్ ఉన్నప్పుడే అయింది. రిలైడ్ ఆన్ లేబర్ ని రిప్రెస్ చేసేసి, లేబర్ ని పూర్తిగా తొక్కేసి వాళ్ళ యొక్క మిలిటరీ రెజిమ్స్ అనేవి టేక్ ఆఫ్ అయ్యాయి. ది ట్రాన్సిషన్స్ టు డెమోక్రసీ సా దేర్ ఎకనామిక్స్ మూవ్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ బికమ్ మచ్ మోర్ ఇన్క్లూజివ్. వాళ్ళు డెమోక్రసీకి ట్రాన్సిషన్ అయిన తర్వాత నష్టం జరిగిందా? లేదు, పాజిటివ్ గానే జరిగింది. దేర్ ఎకానమీస్ మూవ్డ్ అప్ టు నెక్స్ట్ లెవెల్ అండ్ ఇట్ బికేమ్ మచ్ మోర్ ఇన్క్లూజివ్. మీకు ఇన్క్లూజివ్ అంటే అర్థం ఏంటంటే దేశంలో ఉన్న అన్ని వర్గాలకి డెవలప్మెంట్ యొక్క ఫలాలు అందితే దాన్ని ఇన్క్లూజివ్ గ్రోత్ అని చెప్పి అంటాం. లేదు ఒకళ్ళు బాగా పెరిగిపోయి మిగిలిన వాళ్ళు చిన్నగా ఉండిపోయారు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఓవరాల్ కంట్రీ గ్రో అయింది కానీ దేశంలో ఉన్న అందరూ గ్రో అవ్వలేదు, కొంతమంది మాత్రమే గ్రో అవ్వడం వల్ల కంట్రీ గ్రోత్ ఉందని చెప్తున్నాం. ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రో అవ్వడం, దట్ ఈస్ ఇన్క్లూజివ్ గ్రోత్. డెమోక్రసీకి వెళ్ళిన తర్వాతే అక్కడ ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది సాధ్యమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు డెమోక్రసీ
కి డెవలప్మెంట్ కి ఉన్న లింక్ ఏంటి, డెమోక్రసీ వల్ల డెవలప్మెంట్ జరిగిద్దా జరగదా అనే యాంగిల్ ఇక్కడ మాట్లాడారు. Most pointedly though, one only has to look within India to understand how development and democracy can thrive together. Democracy మరియు డెవలప్మెంట్ అనేవి ఏ రకంగా కలిసి వెళ్ళగలుగుతాయి అనేది మనం ఇండియాలో చూసి తెలిసిపోతుంది. బై జస్ట్ అబౌట్ ఎనీ మెజర్, కేరళ మరియు తమిళనాడు హ్యావ్ డన్ మోర్ టు ఇంప్రూవ్ ద లైఫ్స్ ఆఫ్ దేర్ సిటిజన్స్ అక్రాస్ కాస్ట్స్ అండ్ క్లాసెస్ దాన్ ఎనీ అదర్ స్టేట్ in India, and it is no coincidence that both have also had the longest and most sustained popular democratic movements and intense party competition in the country. కేరళ మరియు తమిళనాడు తీసుకుంటే రెండిట్లోనూ డెమోక్రసీ నడుస్తుంది. కొన్ని సంవత్సరాలుగా డెమోక్రాటిక్ గవర్నమెంట్స్ నడుస్తున్నాయి. కానీ కేరళ మరియు తమిళనాడు గవర్నమెంట్స్ రెండు కూడా వాళ్ళ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజల యొక్క ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ లో చాలా ఎక్కువ కేర్ తీసుకున్నారు. అక్రాస్ కాస్ట్ అండ్ క్లాసెస్ అంటే డెవలప్మెంట్ అనేది కొంతమంది పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి కూడా డెవలప్మెంట్ అందింది. అక్రాస్ కాస్ట్స్ అండ్ క్లాసెస్ కి డెవలప్మెంట్ అనేది అందింది. అందరి యొక్క లైఫ్స్ ని వాళ్ళు ఇంప్రూవ్ చేయగలిగారు. సో డెమోక్రసీ వల్ల ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ వస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్తున్నారు. ఇన్ కాంట్రాస్ట్, in Gujarat, where single party, Bharatiya Janata Party rule has been in place for nearly a quarter century, growth has been solid but accompanied by increased social exclusion and stagnation in educational achievement and poverty reduction. మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, సార్ గుజరాత్ లో కూడా డెమోక్రసీయే కదా? ఎస్ డెమోక్రసీయే. తమిళనాడులో కూడా డెమోక్రసీయే కదా? ఎస్ డెమోక్రసీయే. తమిళనాడులో పార్టీలు మారుతూ వచ్చాయి. గుజరాత్ లో సింగిల్ పార్టీ ఎప్పటి నుంచో అధికారంలో ఉంది. మరి సింగిల్ పార్టీ ఎప్పటి నుంచో అధికారంలో ఉన్న చైనా అంత అద్భుతంగా గ్రో అయినప్పుడు మరి సింగిల్ పార్టీ ఎప్పటి నుంచో అధికారంలో ఉన్న గుజరాత్ కూడా అద్భుతంగా గ్రో అవ్వాలి కదా? అయ్యిందా అంటే అయ్యింది. ఎస్ అయ్యింది. గ్రోత్ హ్యాస్ బీన్ రియలీ సాలిడ్. కాకపోతే అకంపెనీడ్ బై ఇంక్రీజ్డ్ సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఇంక్లూజన్ అంటే సొసైటీలో ఉన్న అన్ని గ్రూప్స్ ని కలగలుపుకొని గ్రోత్ రాలేదు. కొన్ని ఇండస్ట్రియల్ సెక్టర్స్ మాత్రం బాగా గ్రో అయ్యాయి. సొసైటీలో చాలా మందికి గ్రోత్ ఫలాలు అందలేదు. అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ లో స్టాగ్నేషన్ వచ్చేసింది. ఒక లెవెల్ కి మించి గ్రోత్ రాలేదు. అండ్ పవర్టీ రిడక్షన్ కూడా ఒక లెవెల్ కి మించి అచీవ్ చేయలేకపోయారు. మరి కేరళ తమిళనాడులో పార్టీలు మారుతున్నప్పటికీ కూడా దే వర్ ఏబుల్ టు డూ ఇట్ బెటర్. అంటే ఒక పార్టీయే అబ్సల్యూట్ పవర్ ఉంటే సాధించేస్తాము అనుకుంటే మరి గుజరాత్ కంటే తమిళనాడు కేరళయే బెటర్ గా పర్ఫామ్ చేశాయి ఇన్ ఓవరాల్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. The comparative record leaves little doubt that on balance, democracies are better at promoting inclusive growth. So దీని బట్టి మనకి ఏమర్థమైంది? ఆన్ బ్యాలెన్స్ ఓవరాల్ గా డెమోక్రసీస్ అనేవి ఆర్ బెటర్ ఎట్ ప్రమోటింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరినీ కలగలుపుకొని గ్రో అవ్వడం. సో చైనా యొక్క గ్రోత్ మంచిదే కానీ అది ఇన్క్లూజివ్ కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. గుజరాత్ లో వచ్చిన గ్రోత్ కంటే తమిళనాడు కేరళలో వచ్చిన గ్రోత్ అనేది బెటర్ అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. సో దీస్ ఆర్ బెటర్ ఎట్ ప్రమోటింగ్ ఇంక్లూజివ్ గ్రోత్. The theory behind the authoritarian fantasy also does not hold up. Authoritarian fantasy అంటే ఇమాజినేషన్. అథారిటేరియనిజమే మంచిది అనే సెన్స్, ఆ ఇమాజినేషన్, దాని వెనకాల ఉన్న థియరీ ఆల్సో డస్ నాట్ హోల్డ్ అప్. దీని వల్ల కూడా నష్టాలు ఉన్నాయని. మీరు ఒకసారి మళ్ళీ చెప్తాను, స్లో డౌన్ చేద్దాం చూడండి ఒకసారి. ఇలాంటి ఎడిటోరియల్ చదివేటప్పుడు ఇట్ ఈస్ చాలా ఈజీగా మనం సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాం. ఈ ఆస్పెక్ట్ ఒకసారి మీరు చూస్తే ఓవరాల్ గా ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఇండియాస్ నాయిజీ డెమోక్రసీ. ఇండియా యొక్క డెమోక్రసీని, అంటే నాయిజీ డెమోక్రసీ మంచిదా కాదా, అసలు డెమోక్రసీ లేకపోవడం మంచిదా, డెమోక్రసీ ఉండడం మంచిదా, చైనా లాగా వెళ్తే మంచిదా కాదా అనేది డిస్కషన్. ఇది ఒక ఆర్గ్యుమెంట్ మోడ్ లో వెళ్తుంది. అది చేస్తే బెటరా, ఇది చేస్తే బెటరా అని చెప్పి దీంట్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ రాశారు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం రాశారు? టూ డెమోక్రసీ ఎక్కువైపోవడం వల్ల నష్టం అయిపోతుందని చెప్పి చాలా మంది అంటున్నారు అని చెప్పి దాని గురించి ఇవన్నీ రాశారు. తర్వాత డెమోక్రసీ అండ్ డెమోక్రసీ ఉంటే డెవలప్మెంట్ అవ్వదా అనే దానికి ఎగ్జాంపుల్ గా మనకి కేరళ మరియు తమిళనాడుని చూపిస్తూ రాశారు. ఇంక్లూజివ్ గ్రోత్ వచ్చిందని చెప్పి రాశారు. దాంట్లోనే ఇంకొకటి రాశారు, అథారిటేరియన్ ఫ్యాంటసీ. అంటే అథారిటేరియనిజం వల్ల అయినా డెవలప్మెంట్ వస్తుందా లేకపోతే లేదా అనే ఆస్పెక్ట్ విషయం కూడా ఇక్కడ రాశారు. ఇట్ ఆల్సో డస్ నాట్ హోల్డ్ అప్. ఆ ఆర్గ్యుమెంట్ కూడా నిలబడదు. చైనా విషయంలో అయి ఉండొచ్చు కానీ అన్ని విషయాలు అది నిలబడదు అని ఉద్దేశం. First, the assumption that authoritarianism supports forms of decision making that can rise above the hubbub of democratic demand making to get things done
constitution presumes that those in command will serve the general interest rather than catering to the powerful, and that when they enjoy such autonomy they actually know వాట్ టు డూ విత్ ఇట్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ది అజంప్షన్ దట్ అథారిటేరియనిజం సపోర్ట్స్ ఫార్మ్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ దట్ కెన్ రైజ్ అబౌట్ ది హబబ్ ఆఫ్ డెమోక్రాటిక్ డిమాండ్ మేకింగ్ టు గెట్ థింగ్స్ డన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ సెంటెన్స్ కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే మనకి మీనింగ్ వస్తుంది. చూడండి ఒకసారి, ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు మనకి డెమోక్రసీలో వాట్ డూ యూ హ్యావ్ ఇన్ డెమోక్రసీ? గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకోండి, దెన్ దేర్ విల్ బి వన్ ఎన్జిఓ అండ్ దేర్ విల్ బి వన్ గ్రూప్స్, సివిల్ సొసైటీ అసోసియేషన్స్, సివిల్ సొసైటీస్ ఉంటాయి. వీళ్ళంతా ఏం చేస్తారు, ఆ డెసిషన్ తప్పు అనుకుంటే తప్పు తప్పు తప్పు, అది కరెక్ట్ కాదు, ఇది కాదని చెప్పి రోడ్డు మీదకి వస్తారు, నాయిస్ చేస్తారు. అందుకే నాయిజీ డెమోక్రసీ అన్నారు. ఇలా ప్రతి డెసిషన్ని వీళ్ళు అడ్డు పెడతారు కాబట్టి డెమోక్రసీలో డెవలప్మెంట్ అవ్వదు, డిలే అవుతుంది. ఇలా కాకుండా మనకి అథారిటేరియనిజం ఉండుంటే ఒక డెసిషన్ ఏది కావాలన్నా వెంటనే తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. దేశానికి ఏది మంచి అయితే అది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో దేశం యొక్క గ్రోత్కి అది దారి తీస్తుంది కదా అనేది ఆర్గ్యుమెంట్. అయితే ఈ ఆర్గ్యుమెంట్ వెనకాల ఉన్న అజంప్షన్ ఏంటి? ఈ అథారిటేరియనిజంలో అంటే ఎవరికైతే అబ్సల్యూట్ పవర్ ఇస్తామో అతను పీపుల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాడు అనేది అజంప్షన్. పీపుల్ అంటే ప్రజా ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాడు. పవర్ఫుల్ పీపుల్ కోసం ఏమీ చెయ్యడు. అంటే కొంతమంది చేతిలో కీలుబొమ్మగా మారకుండా ప్రజల కోసమే ఆయన పనిచేస్తాడు. ప్లస్ అతనికి వచ్చిన ఈ అటానమీ అంటే అతనికి వచ్చిన ఈ అబ్సల్యూట్ పవర్ని మంచిగానే వినియోగించుకుంటాడు. అండ్ హీ నోస్ వాట్ టు డూ విత్ ఇట్, యాక్చువల్లీ నోస్ వాట్ టు డూ విత్ ఇట్ అనేది అజంప్షన్. అంతేనా కాదా? దే విల్ సర్వ్ జనరల్ ఇంట్రెస్ట్ రాదర్ దాన్ క్యాటరింగ్ టు పవర్ఫుల్ పీపుల్. ఈ అటానమీని వాళ్ళు ఉపయోగించడం వాళ్ళకి తెలుసు, దాంతో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు అనేది అజంప్షన్. అంటే లీడర్ మంచివాడు అయితే నీకు ప్రాబ్లం లేదు, గొడవ లేదు. కానీ అబ్సల్యూట్ పవర్ ఒక బ్యాడ్ లీడర్ చేతిలోకి వెళ్తే ఏమవుతుంది ఆలోచించండి. ఇట్ విల్ లీడ్ టు కెవోటిక్ ఎన్వైరన్మెంట్. అది చెడుకు దారి తీస్తుంది, మంచికి దారి తీయదు. అది కూడా ఇంపార్టెంటే. దిస్ ఈస్ జస్ట్ హుబ్రిస్. హుబ్రిస్ అంటే ఎక్సెసివ్ సెల్ఫ్ ప్రైడ్. ఇదంతా కూడా ఎక్సెసివ్ సెల్ఫ్ ప్రైడ్ తప్పితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అనేది ఇక్కడ మీనింగ్. ఎక్కడ ఇప్పుడు చైనాలో నీకు మంచి లీడర్ వచ్చేసరికి, దేశం కోసం ఆలోచించే మంచి లీడర్ వస్తే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే మనకి సక్సెస్ అనేది రాదు. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అనమాట, రైట్? సో దిస్ డజంట్ వర్క్ అనేది ఇక్కడ ఉద్దేశం. సో ఇప్పుడు ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోండి, ఈ యాంగిల్లో చదవాలి ఇదంతా కూడా. On both these points, democracies are in fact more likely to meet the necessary conditions for successful decision making. ఇప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ అనేసరికి మీరు ఏ ఆస్పెక్ట్ చూడాలి? ఇట్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్. పీపుల్స్ ఇంట్రెస్ట్ని కాపాడుతోంది అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఏం రాశారు? అండ్ పవర్, అటానమీ వచ్చినప్పుడు, పవర్ వచ్చినప్పుడు పీపుల్ షుడ్ నో వాట్ టు డూ విత్ ఇట్. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ రాశారు కదా ఇక్కడ, మీకు మనకి రాసింది అదే కదా. దోస్ ఇన్ కమాండ్ విల్ సర్వ్ జనరల్ ఇంట్రెస్ట్ అండ్ రాదర్ దాన్ క్యాటరింగ్ టు పవర్ఫుల్ పీపుల్. అండ్ వెన్ దే గెట్ అటానమీ దే యాక్చువల్లీ నో వాట్ టు డూ విత్ ఇట్. ఇప్పుడు ఈ విషయంలో అబ్సల్యూట్ పవర్ బెటరా, డెమోక్రసీ బెటరా అని ఆలోచిస్తే డెమోక్రసీయే బెటర్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఒకసారి చూడండి ఇక్కడ. Look at why democracy is better. Elected representatives, no matter how venal, వాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు, మంచి వాళ్ళు కావచ్చు. వీనల్ అంటే పోనీ చెడ్డవాళ్ళు అనుకోండి, దే ఆర్ నాట్ గుడ్ అనుకోండి పోనీ, అయినా సరే భయపడతారా? కరప్ట్ అయిన వాళ్ళు, వీనల్ అంటే మంచి వాళ్ళు కాదు, డిజానెస్ట్ పీపుల్ అయినప్పటికీ దే హ్యావ్ టు విన్ రీ-ఎలక్షన్, మళ్ళీ ఎలక్షన్ గెలవాలి. విచ్ మీన్స్ ఆన్సరింగ్ టు ఏ బ్రాడ్ స్వేత్ ఆఫ్ ది ఎలక్టరేట్. మళ్ళీ ఎలక్షన్ గెలవాలంటే ఎలక్టరేట్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. స్వేత్ అంటే చాలా బిగ్ గ్రూప్ అని, ఒక బ్రాడ్ స్ట్రిప్ అని అర్థం అనమాట. ఎలక్టరేట్ అంటే ఎలక్షన్ ఓటు వేసే వాళ్ళందరినీ కలిపి ఎలక్టరేట్ అంటాం. వాళ్ళందరికీ ఆన్సర్ చేయగలిగేలా ఉంటేనే అతని అధికారం అనేది కంటిన్యూ అవుతుంది, లేకపోతే కంటిన్యూ అవ్వదు. అబ్సల్యూట్ పవర్
ఉన్నప్పుడు తప్పు చేసినా సరే కంటిన్యూ అయిపోతున్న ధైర్యం ఉంటుంది. డెమోక్రసీలో తప్పు చేస్తే మళ్ళీ నాకు రీఎలక్షన్ జరగదేమో అన్న భయం ఉంటుంది. కాబట్టి డెమోక్రసీయే బెటరు. డెమోక్రసీలోనే ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారు. ఒకవేళ దృష్టిలో పెట్టుకోకపోతే వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోతారు కాబట్టి ఆ భయంతో ఉంటారు కదా అనేది ఇక్కడ లాజిక్. దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే. ఇట్ అలోస్ నెగోషియేషన్. డెమోక్రసీ దేన్ని అలౌ చేస్తుంది? నెగోషియేషన్ని. ఇప్పుడు ఒక నిర్ణయం ఒకరు తీసుకున్నారు అనుకోండి, ఒక నిర్ణయం తీసుకుంటే ఎవ్రీబడి బ్లైండ్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాలా? అలా యాక్సెప్ట్ చేయడమే కరెక్టా? వై నాట్ నెగోషియేట్? అండ్ దేర్ ఈస్ దిస్ గ్రూప్, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఆ డెసిషన్ విషయంలో వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్టికులర్ గ్రూప్ కి నష్టం జరుగుతుంది అనుకోండి, సో వీళ్ళ యొక్క పాయింట్స్ కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేసి నెగోషియేట్ చేసి డెసిషన్ లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? జరగదు. అల్టిమేట్లీ దే విల్ ఆల్సో బీ హ్యాపీ. దాన్నే మనం నెగోషియేషన్ అని చెప్పి అంటాం. బేరసారాలు, మాట్లాడడం, డిస్కస్ చేయడం, కన్క్లూజన్కి వచ్చే ముందు నెగోషియేషన్ అని చెప్పి అంటాం. లేదా నాది ఇదే డెసిషన్, ఎవ్రీబడి షుడ్ ఫాలో ఇట్ అనేది బెటరా? డెసిషన్ ఇది, మీ ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పి వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేయడం బెటరా అనే యాంగిల్లో వస్తుంది. ది కాన్ఫ్లిక్ట్స్ అండ్ నాయిస్ దట్ డెమోక్రసీ జనరేట్స్ మే కాంప్లికేట్ థింగ్స్. ఆబ్వియస్లీ కాంప్లికేషన్ వస్తుంది. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే సింపుల్ గా డెసిషన్ వచ్చేస్తుంది. ముగ్గురు నలుగురిని తీసుకొచ్చేసరికి విషయం అనేది కాంప్లికేట్ అవుతుంది. Obviously, it will complicate things. But in the end, having to respond to a broad spectrum of interests and identities not only protects against catastrophic decisions, but actually allows for forms of negotiation and compromise that can bridge across interests and even balance otherwise conflicting imperatives for growth, justice, sustainability, and social inclusion. Sorry. చూడండి, కాంప్లికేషన్ చేసినప్పటికీ కూడా హ్యావింగ్ టు రెస్పాండ్ టు ఏ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇంట్రెస్ట్. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? ఈ దేశంలో రకరకాల స్పెక్ట్రమ్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ మల్టిపుల్ కలర్స్ ఉండేది కదా స్పెక్ట్రమ్. ఇది గ్రీన్, పింక్, ఇంకో కలర్, ఓకే, ఇది ఎల్లో కలర్, ఇది ఒక కలర్. సో రకరకాల కలర్స్, దాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. అంటే రియల్ లైఫ్కి వచ్చేసరికి ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. అంటే ఒక్కొక్కరి యొక్క ఇంట్రెస్ట్లు ఒకలా ఉంటాయి, ఒక్కొక్కరి ప్రయోజనాలు ఒకలా ఉంటాయి. సో యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఐడెంటిటీస్. ఇది మంచి చేస్తుందా చెడు చేస్తుందని చూడండి. నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ అగెన్స్ట్ కెటాస్ట్రోఫిక్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకి ఎవరు అడ్డు చెప్పరు, మనం ఆడిందే ఆట పాడిందే పాట అన్నప్పుడు ఒక డేంజరస్ నిర్ణయాలు కూడా ఇమీడియట్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా సరే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ మనం రెస్పాండ్ అవ్వాలి. డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళెవరు దీన్ని అపోజ్ చేయకుండా చూసుకోవాలన్నప్పుడు నువ్వు 1కి 2 సార్లు ఆలోచిస్తావు. అర్థమవుతుందా? 1కి 2 సార్లు ఆలోచిస్తావు. ఇట్ అలోస్ ఫర్ ఫార్మ్స్ ఆఫ్ నెగోషియేషన్. మళ్ళీ మాట్లాడడానికి స్కోప్ ఇస్తుంది, డిస్కస్ చేయడానికి స్కోప్ ఇస్తుంది, కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ ఇస్తుంది. కాంప్రమైజ్ దట్ కెన్ బ్రిడ్జ్ అక్రాస్ ఇంట్రెస్ట్స్. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు అనేవి కొందరికి పాజిటివ్ గా, కొందరికి నెగిటివ్ గా ఉన్నాయనుకోండి. డిస్కషన్ చేశారనుకోండి, ఇప్పుడు ఎవరెవరికైతే నెగిటివ్ గా ఉందో వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళని కూడా గ్రూప్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏవైతే అబ్జెక్షన్స్ రేజ్ చేశారో వాటిని కూడా సార్ట్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బెనిఫిట్ అంతా డెమోక్రసీలో ఉంటుంది, మీకు అబ్సల్యూటిజం లో ఉండదు. అందులో నిర్ణయం తీసుకోవడం, దే విల్ క్రష్ ఇట్, మిగిలిన వాళ్ళ మీద అది తోసేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్కోప్ ఉంది, బ్రిడ్జ్ అక్రాస్ ఇంట్రెస్ట్ అండ్ ఈవెన్ బ్యాలెన్స్ అదర్వైజ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంపెరేటివ్స్ ఫర్ గ్రోత్, జస్టిస్, సస్టైనబిలిటీ, సోషల్ ఇంక్లూజన్. జనరల్ గా కాన్ఫ్లిక్టింగ్ ఇంపెరేటివ్స్ అని రాశారు చూసారా. గ్రోత్ కావాలంటే గ్రోత్ ఒక దారిలో వెళ్తుంది. గ్రోత్ కోసం బ్లైండ్ గా వెళ్ళిపోయాం అనుకోండి, నీకు సోషల్ ఇంక్లూజన్ రాకపోవచ్చు, అంటే సొసైటీలో అందరికీ మంచి జరగకపోవచ్చు. ఇది నష్టం జరగవచ్చు, ఇది పాజిటివ్ జరగవచ్చు. అలాగే నువ్వు గ్రోత్ కోసమే పరిగెడుతున్నావు అనుకోండి, సస్టైనబిలిటీ దెబ్బతినొచ్చు. మీకు సస్టైనబిలిటీకి ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటాం. నీకు ఫ్యాక్టరీలు పెడుతూ ఉంటే గ్రోత్ వచ్చేస్తుంది, దానికోసం చెట్లు కొడుతూ ఉంటే ఎన్విరాన్మెంట్ సఫర్ అవుతుంది. సో సస్టైనబిలిటీ ఉండదు. సో ఇప్పుడు నీకు ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా ఎన్జిఓస్ నీకు ఫైట్ చేశారనుకో, అప్పుడు ఓన్లీ గ్రోత్ కోసమే వెళ్ళాలా, ఎన్విరాన్మెంట్ గురించి కూడా చూడాలని ఆలోచిస్తాం. సో యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. వన్ వే ట్రాఫిక్ లాగా గ్రోత్ అని పరిగెట్టి పేదవాళ్ళందరూ సఫర్ అయ్యి ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయి చివరికి ఏం చేస్తుందంటే అది మంచికి దారి తీయదు. డెమోక్రసీలో ఈ పీపుల్ అందరూ కూడా దే విల్ అపోజ్, సివిల్ సొసైటీస్ అపోజ్ చేస్తాయి, క్వశ్చన్ చేస్తాయి. క్వశ్చన్ చేసేటప్పుడు గవర్నమెంట్ విల్ టేక్ ఎ స్టెప్ బ్యాక్
ఆలోచిస్తుంది. ఈ రెండింటికి మధ్యలో కూడా కాంప్రమైజ్ వస్తుంది. అంటే గ్రోత్ కి సస్టైనబిలిటీకి కాంప్రమైజ్, గ్రోత్ కి సోషల్ ఇంట్రెస్ట్, సోషల్ ఇంక్లూజన్ కి కాంప్రమైజ్, గ్రోత్ కి జస్టిస్ కి కాంప్రమైజ్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది మంచిగా చేస్తుంది, చెడు చేయదు. దిస్ నెగోషియేషన్ ఆల్వేస్ డస్ గుడ్. ద రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఆఫ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి ఫేవరబుల్ గా రాశారు ఇక్కడ, అలయన్స్ గవర్నమెంట్స్ మేడ్ ఇన్ బిల్డింగ్ ఏ వెల్ఫేర్ స్టేట్ ని బిల్డ్ చేయడంలో వాళ్ళు సాధించిన ప్రగతి ఏదైతే ఉందో, ఏ విషయంలో మన్రేగా స్కీమ్ వాళ్ళే తీసుకొచ్చారు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ వాళ్ళే తీసుకొచ్చారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళే తీసుకొచ్చారు, రైట్ టు ఫుడ్ ఎన్ఎఫ్ఎస్ఏ స్కీమ్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఇస్ ఎ testament అంటే proof or an evidence of how a democracy can master even the most complex policy goals. So UPA సాధించిన ఈ ప్రగతి ఏదైతే ఉందో ఇది ఒక టెస్టమెంట్, ఇట్ ఇస్ an example of how a democracy can master even a complex policy goals ని కూడా డెమోక్రసీ మాస్టర్ చేయగలుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇటువంటి యాక్ట్స్ ని వీళ్ళు తీసుకురాగలిగారు ప్రజలకు ఉపయోగపడేవి డెమోక్రసీలో. సో డెమోక్రసీలో కూడా ఇవన్నీ జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఎవిడెన్స్ అని చెప్తున్నారు. యాజ్ డెమోక్రాటిక్ థియరీస్ హ్యావ్ లాంగ్ ఆర్గ్యూడ్ ద కామన్ గుడ్ కెనాట్ అండ్ షుడ్ నాట్ బి డిటర్మైన్డ్ బై సైన్స్, ప్రాఫిట్స్, టెక్నోక్రాట్స్ ఆర్ అరిస్టోక్రాటిక్ ఫియట్. ఈ డెమోక్రాటిక్ థియరిస్టులు మొదటి నుండి చెప్పేది ఏంటంటే కామన్ గుడ్, అందరి కోసం, అందరి మంచి ఏదైతే ఉందో అది ఇట్ షుడ్ నాట్ బి డిటర్మైన్డ్ బై సైన్స్ డిటర్మైన్ చేయకూడదు, ప్రాఫిట్ డిటర్మైన్ చేయకూడదు, టెక్నోక్రాట్స్ అంటే ఈ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు డిఫైన్ చేయకూడదు, ఆటోక్రాటిక్ అంటే అబ్సల్యూటిస్ట్, ఫియట్ అంటే డిక్రీ, ఆర్డర్స్, వీళ్ళు ఇష్యూ చేసే ఆర్డర్స్ తో కామన్ గుడ్ అనేది డిటర్మైన్ అవ్వకూడదు. ఇది ఎప్పుడు డిస్కషన్ మరియు డెలిబరేషన్ తో జరగాలి. వాళ్ళు చెప్పారు చేసేస్తాను అన్నట్టుగా ఉండకూడదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్కస్డ్, డెలిబరేటెడ్, పుట్ ఫోర్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అండ్ దెన్ డిసైడెడ్. ఎవ్రీబడి హ్యాస్ టు బి కన్విన్స్డ్. అదే డెమోక్రసీ. అలా ఉంటేనే మంచిది అనేది డెమోక్రసీ చెప్తుంది. వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ వీ గెట్ దేర్ కెన్ ఓన్లీ ఎమర్జ్ అవుట్ ఆఫ్ సస్టైన్డ్ సొసైటల్ డెలిబరేషన్. అదే చెప్పాను ఇప్పుడు, సస్టైన్డ్ సొసైటల్ డెలిబరేషన్ అంటే డిస్కషన్. ఏంటంటే ఇప్పుడు మీకు మళ్ళీ ఫార్మ్ బిల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫార్మ్ బిల్ మంచిది, రైతులకు మంచి చేస్తుంది, గవర్నమెంట్ వితౌట్ సఫిషియెంట్ డిస్కషన్, వితౌట్ సఫిషియెంట్ డెలిబరేషన్ పార్లమెంట్ లో చాలా ఫాస్ట్ గా అప్రూవ్ చేసి తీసుకొచ్చేసింది. దానివల్ల ఏం జరిగింది? పీపుల్ కేమ్ అవుట్ ఆన్ రోడ్స్. అదే ముందే డిస్కషన్ జరిగి ఉంటే, డెలిబరేషన్ జరిగి ఉంటే పీపుల్కి అలా పరిస్థితి వచ్చేదా? వాళ్ళకి ముందే కన్విన్స్ చేసి ఉంటే ఇష్యూస్ వచ్చేవా? రావు. సో అందుకని సొసైటల్ డిస్కషన్, డెలిబరేషన్ అనేది మస్ట్. అది ఉంటేనే మనకి మంచి జరిగిద్ది. మనకి కామన్ గుడ్ అంటే అందరికీ జరిగే మంచి, ఈ కామన్ గుడ్ ఏదైతే మనం ఎలా అచీవ్ చేస్తాం? ఓన్లీ త్రూ సస్టైన్డ్ సొసైటల్ డెలిబరేషన్. నౌ లెట్స్ లుక్ ఎట్ చైనా ఏదో సాధించింది అంటున్నాం కదా, అంతా మంచేనా, దాంట్లో చెడేమీ లేదా అనే యాంగిల్లో చూద్దాం. ఇండియాస్ ట్రిస్ట్ అంటే ఎఫైర్, రిలేషన్షిప్ విత్ డెమోక్రసీ వాజ్ బోర్న్ నాట్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ లిబరేషన్ మూమెంట్ బట్ ఆల్సో ఆఫ్ ఇట్స్ ఎఫినిటీ విత్ వాట్ మేక్స్ డెమోక్రసీ ఎథికల్లీ యునిక్. It promotes equality by endowing all citizens with the same civic, political, social rights, even as it protects and nurtures individuality and the difference. Trist ante relationship with democracy ఎలా వచ్చింది? ఇండియాకి డెమోక్రసీతో ఈ లవ్ అఫైర్ అనేది ఎలా మొదలైంది, ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఇట్స్ నాట్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ లిబరేషన్ మూమెంట్, అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి విడిపించుకోవాలనే మూమెంట్ నుంచే వచ్చిందా, ఇంకా వేరే ఏమైనా ఉందా? అదొకటే కాదు, బట్ ఆల్సో ఆఫ్ ఇట్స్ ఎఫినిటీ విత్ వాట్ మేక్స్ డెమోక్రసీ ఎథికల్లీ యూనిక్. డెమోక్రసీ అనేది ఎథికల్లీ యూనిక్ కాన్సెప్ట్. ఎందుకని? ఇట్ ప్రమోట్స్ ఈక్వాలిటీ. ఇది ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తుంది. బై ఎండోయింగ్ అంటే గివింగ్ ఆల్ సిటిజన్స్ ఏమిస్తుంది? ద సేమ్ సివిక్, పొలిటికల్, సోషల్ రైట్స్. అందరు ప్రజలకు కూడా సేమ్ సోషల్ రైట్స్, సేమ్ పొలిటికల్ రైట్స్, సేమ్ సివిక్ రైట్స్ ఇస్తుంది. ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తుంది. ఇండియా ఆల్రెడీ ఒక డైవర్స్ కంట్రీ. సో ఈ డైవర్సిటీ ఉన్న కంట్రీలో అందరినీ సమానంగా చూడాలంటే మనం డెమోక్రసీకే వెళ్ళాలి. ఎందుకంటే డెమోక్రసీ యొక్క యూనిక్ క్వాలిటీ అది. కాబట్టే ఇండియా ఎఫినిటీ అంటే ఇండియా దాన్ని ఇష్టపడింది. లిబరేషన్ మూవ్మెంట్ ఒకటే కాదు, ఇండియాకి యూనిక్ రిక్వైర్మెంట్స్ ని కూడా డెమోక్రసీ సాల్వ్ చేయగలుగుతుంది. కాబట్టి ఇండియా అటువైపు వెళ్ళింది అని అర్థం. అండ్ దిస్ ఈస్ వేర్ చైనా ఇండియా కంపారిజన్ ఈస్ సో ప్రాబ్లమాటిక్, ఇండీడ్ అన్కాన్షనబుల్. కాన్షనబుల్ అంటే మారల్లీ అన్యాక్సెప్టబుల్. అందుకే ఇండియా చైనాని మనం డైరెక్ట్ గా కంపేర్ చేయకూడదు. చైనాలో ఈ ఈక్వాలిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెమోక్రసీ ప్రొవైడ్ చేసేది, అది మనకి చైనాలో కనిపించదు అని ఉద్దేశం. హవెవర్
వన్ మైట్ లైక్ టు మెజర్ ఆర్ ఎవాల్యుయేట్ చైనాస్ డెవలప్మెంటల్ సక్సెస్. మనం ఏమనుకుంటాం, చాలా మంది చైనా యొక్క డెవలప్మెంట్ చూడండి, ఇండియాకి అంత లేదు కదా అని మాట్లాడొచ్చు. రైట్, ఇన్ని మాట్లాడుతున్నాం కానీ చైనా అల్టిమేట్ గా డెవలప్ అయింది కదా, ఇండియా అంత డెవలప్ అవ్వలేదు కదా చైనాతో కంపేర్ చేసినప్పుడు మనం మాట్లాడొచ్చు. అయితే ఒక విషయాన్ని చూడండి, దేర్ ఈస్ నో వే టు డిస్కౌంట్ ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ ద party made great famine that took 35 million lives, a cultural revolution that made enemies out of neighbors, a one-child policy that devastated families and erased a generation, are the violent systematic repression of the Uyghur, Muslim and Tibetan minorities. ఇప్పుడు చైనాలో ఉన్న అబ్సల్యూట్ పవర్ వల్ల మంచే జరిగిందా, చెడు జరగలేదా చూడండి. ఈ డెవలప్మెంట్ ఏ కాస్ట్ లో వచ్చింది, అక్కడ పార్టీ చేసిన తప్పులు చూసారా మీరు? గ్రేట్ ఫెమిన్ వచ్చింది, 35 మిలియన్ అంటే 3.5 crore పీపుల్ చనిపోయారు చైనాలో ఈ గ్రేట్ ఫెమిన్ వల్ల. అంటే వాళ్ళు తీసుకున్న కొన్ని అస్తవ్యస్త నిర్ణయాల వల్ల ఇలాంటి తప్పులు జరిగాయి. మళ్ళీ నైబర్స్ అందరితో వాళ్ళు ఎనిమీస్ అయిపోయారు. వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు, చాలా ఫ్యామిలీస్ అంతా డివెస్టేట్ చేసింది, డ్యామేజ్ చేసింది, ఒక జనరేషనే లేకుండా చేసేసింది. అండ్ సిస్టమాటిక్ రిప్రెషన్ ఆఫ్ ముస్లిం అండ్ టిబెటన్ మైనారిటీస్, టిబెటన్ మైనారిటీస్ అక్కడ ఉన్న వాళ్ళని సిస్టమాటిక్ గా అప్రెషన్ చేసింది, రిప్రెస్ చేసింది. అలా చేయడానికి డెమోక్రసీలో ఒప్పుకోరు, అక్కడ అబ్సల్యూట్ పవర్ ఉండబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేవి చాలా కామన్ గా చైనాలో జరుగుతున్నాయి. ఇన్ని హ్యూమన్ రైట్స్ ను వైలేట్ చేసి ఎంతమంది ప్రజల్ని బాధ పెట్టి సాధించిన గ్రోత్ అనేది మంచిదేనా, డెవలప్మెంట్ అనేది మంచిదేనా? ఇట్ కేమ్ ఎట్ వాట్ కాస్ట్? యూ కెనాట్ డిస్కౌంట్ ఇట్. డిస్కౌంట్ అంటే అది సంబంధం లేదు, దాన్ని పట్టించుకోను అని అనకూడదు. దెర్ ఇస్ నో వే టు డిస్కౌంట్ ఇట్. దెర్ ఇస్ నో వే యూ కెన్ సే వి విల్ నాట్ కన్సిడర్, వి విల్ నాట్ లుక్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ కూడా చూడాలి. యూ కెనాట్ జస్ట్ డిస్కౌంట్ ఇట్. దీస్ వర్ నాట్ అన్ఫార్చునేట్ ఎక్సెసెస్, ఏదో పొరపాటున వచ్చినవి, దురదృష్టవశాత్తు వచ్చినవి కాదు. ఆర్ ద ఇన్ఎవిటబుల్ కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్. అర్థమైంది? డెవలప్మెంట్ వల్ల వచ్చిన ఇన్ఎవిటబుల్ కాస్ట్ కాదు. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. డెవలప్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయిలే అనుకోవడానికి, వదిలేయడానికి లేదు. అన్ఫార్చునేట్ గా వచ్చిన పొరపాటున జరిగిన తప్పులను వదిలేయడానికి లేదు. దీస్ వర్ అండ్ ఆర్ ఇర్రిడీమబుల్ ఇన్స్టింక్ట్స్ అండ్ ప్రిడేషన్స్ ఆఫ్ అన్ అథారిటేరియన్ స్టేట్. ఇర్రిడీమబుల్ అంటే అన్కరెక్టబుల్, మనం కరెక్ట్ చేయలేని, మనం ఏ రకంగానూ సాల్వ్ చేయలేని, సార్ట్ అవుట్ చేయలేని ప్రాబ్లమ్స్ ఇవి. ప్రిడేషన్ అంటే ప్రిడేటర్, ప్రే అంటారు. ప్రిడేషన్ అంటే ఎదుటి వాళ్ళని డ్యామేజ్ చేయడం, ప్లండర్ చేయడం, దోచుకోవడం, దాన్ని ప్రిడేటర్ అంటాం. సో అథారిటేరియన్ టెండెన్సీస్ ఉండే గవర్నమెంట్ ఉన్నప్పుడు, అథారిటేరియన్ స్టేట్ ఉన్నప్పుడు ఇలాంటివి ఇన్ఎవిటబుల్ జరుగుతాయి. డెవలప్మెంట్ కోసం వచ్చిందని కాదు, ప్రభుత్వానికి అబ్సల్యూట్ పవర్ ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు ఖచ్చితంగా వస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుందన్న భయం లేనప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించే అవకాశాలు ఉండవు. సో దేర్ విల్ బి సమ్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్, చాలా మంది యొక్క ఇబ్బందులు కలిగించే డెసిషన్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. దీస్ ఆర్ ఇర్రిడీమబుల్, మనం కరెక్ట్ చెయ్యలేము. వన్ విచ్ నౌ డినౌన్సెస్ as historical nihilism any interpretations of the past that challenge the party's official history. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అక్కడ అథారిటేరియన్ స్టేట్ పార్టీ యొక్క హిస్టరీని, అంటే ఇంతకు ముందు కమ్యూనిస్ట్ పార్టీ చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన వాటిని ఎవరైనా సరే ఇంటర్ప్రెట్ చేసినా సరే, ప్రయత్నం చేసినా సరే, వాళ్ళని హిస్టారికల్ నిహిలిస్ట్ అని అంటుంది. డినౌన్స్ అంటే టు సే దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ పబ్లిక్లీ, పబ్లిక్ గా వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటారు. చైనా ఏం చేసిందంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ గురించి రాసిన డిఫరెంట్ ఆర్టికల్స్, నెగిటివ్ గా రాసిన ఆర్టికల్స్ అన్నిటిని డిలీట్ చేసింది ఇంటర్నెట్ లో. వాళ్ళు రెగ్యులేషన్ ఇంటర్నెట్ లో రెగ్యులేట్ చేస్తున్నారు. చైనా వాళ్ళు ఏదైనా రాసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నెగిటివ్ గా రాసే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో హిస్టారికల్ నిహిలిజం అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం చేసిన, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేసిన, ఇంతకు ముందు చేసిన పనుల విషయంలో డౌట్ఫుల్ గా, స్కెప్టికల్ గా, అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని హిస్టారికల్ నిహిలిస్ట్ అని అంటోంది. జనరల్ గా నిహిలిజం అంటే వేరే మీనింగ్ ఉంది, కానీ ఇక్కడ మీనింగ్ ఇది. హిస్టారికల్ నిహిలిస్ట్ అంటే ఎవరు? సమ్మన్ హూ డౌట్స్ ఆర్ ఈజ్ డౌట్ఫుల్ అబౌట్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళు చేసిన పనుల విషయంలో పూర్తిగా పాజిటివ్ గా లేకుండా డౌట్ఫుల్ గా ఉండే వ్యక్తులు ఇలా అంటారనమాట. అలా వాళ్ళని రెఫర్ చేస్తూ అలా రాసిన ఆర్టికల్స్ అన్నిటిని టేక్ డౌన్ చేసింది. కన్వర్స్లీ ఇంకోవైపు ఇండియాలో, వైల్ ఇండియాస్ డెమోక్రసీ హాస్ బీన్ క్వారల్సమ్,
గొడవలు ఆడుకున్నట్టుగా ఉన్నప్పటికీ, కంబర్సమ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నప్పటికీ, అండ్ ఆఫెన్ డామినేటెడ్ బై ఎలీట్స్. ఓకే, బాగా బలిసిన వాళ్ళు గొప్ప వాళ్ళే దాన్ని డామినేట్ చేసినప్పటికీ, ఇట్ హస్ ఆల్సో ఓపెన్డ్ సోషల్ అండ్ పొలిటికల్ స్పేసెస్ ఫర్ సబార్డినేట్ గ్రూప్స్. సో గొప్ప వాళ్ళనే కాదు, సబార్డినేట్ గ్రూప్ దానికంటే కింద వాళ్ళు కూడా సోషల్ గ్రూప్స్ ఏర్పాటు చేయగలిగారు. పొలిటికల్ స్పేస్ ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, బహుజన్ సమాజ్ పార్టీ మీరు తీసుకోవచ్చు, దళితుల కోసం సెపరేట్ గా పార్టీలు వచ్చాయి, ఈ రాజకీయాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, సోషల్ గ్రూప్స్ వచ్చాయి, సివిల్ సొసైటీస్ ఫామ్ అవుతున్నాయి. అక్కడ అవకాశాలు లేకుండా ఉంటుంది. అండ్ హ్యాస్ బిల్ట్ ఎ సెన్స్ ఆఫ్ షేర్డ్ ఐడెంటిటీ అండ్ బిలాంగింగ్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ డైవర్స్ సొసైటీ. వరల్డ్స్ మోస్ట్ డైవర్స్ సొసైటీ ఇండియా, వరల్డ్స్ లార్జెస్ట్ సొసైటీ కూడా ఇండియా. ఎందుకంటే అన్ని రకాల ఎథ్నిక్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయి. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, మనకంటూ ఒక బిలాంగింగ్నెస్ అనేది ఉండేలాగా చేయడానికి ఈ సోషల్ మరియు పొలిటికల్ స్పేసెస్ ఓపెన్ అప్ అయ్యాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రైతులందరూ కూడా ఇఫ్ దే ఫార్మ్ ఏ యూనియన్, దే హ్యావ్ ఎ ఫీలింగ్ ఇదంతా మనది. ఒక కాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా, లాంగ్వేజ్ పరంగా పీపుల్ హ్యావ్ ఫార్మ్డ్ దేర్ ఓన్ ఐడెంటిటీస్, షేర్డ్ ఐడెంటిటీస్ ని ఫార్మ్ చేయగలిగారు. అంటే బిలాంగింగ్నెస్ లేకుండా మేము ఎవరో దూరం అయిపోయే వల్ల కాకుండా అవి చేయగలిగారు. ఇట్ హెస్ ప్రిజర్వ్డ్ ఇండివిజువల్ లిబర్టీస్ ని కూడా కాపాడగలిగింది, గ్రూప్ ఐడెంటిటీస్ ని కాపాడగలిగింది, అండ్ రిలీజియస్ అండ్ థాట్ ఫ్రీడమ్స్ ని కూడా కాపాడగలిగింది. ఇప్పుడు మీరు చైనాలో యూ విల్ నాట్ హ్యావ్ థాట్ ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ లేదు, కానీ ఇక్కడ ఉంది. నీకు నచ్చిన దేవుడు నువ్వు ప్రార్థించవచ్చు, నీ కాస్ట్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు, నీ ఐడెంటిటీ నువ్వు ప్రిజర్వ్ చేసుకోవచ్చు, గ్రూప్ ఐడెంటిటీ మెయింటైన్ చేయొచ్చు, ఇండివిజువల్ ఐడెంటిటీ మెయింటైన్ చేయొచ్చు. లిబర్టీ, నీ స్వేచ్ఛకి భంగం కలగకుండా ఉంది. ఆల్ ద థింగ్స్ దట్ కన్ఫర్ రికగ్నిషన్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఇవన్నీ కూడా మనకి రికగ్నిషన్ ఇస్తాయి. రిలీజియన్ మనకి ఏమిస్తుంది? రికగ్నిషన్. కాస్ట్ ఏమిస్తుంది? రికగ్నిషన్. మన ఐడెంటిటీ మనకి ఒక రికగ్నిషన్ ఇచ్చేదాన్ని ఇండియా చంపలేదు, ఉంచింది, వాటన్నిటినీ కూడా ఉంచింది, అవకాశం ఇచ్చింది. బికాస్ ఇండియా ఫాలోస్ డెమోక్రసీ. To even pose the question of a trade-off between these freedoms and the role they have played in building a pluralistic nation and some cold utilitarian calculus of development, not only does violence to the very idea of human agency and dignity, but completely abstracts from the very different social and historical realities of India and China. So this sentence చాలా important sentence. చూడండి మళ్ళీ. To even pose a question of a trade-off between these freedoms and role they played in building a pluralistic nation. Pluralistic అంటే involving multiple societies, multiple groups, multiple things. Pluralism అంటాం అంటే మల్టిపుల్ ఐడియాస్ ని యాక్సెప్ట్ చేయడం, మల్టిపుల్ గ్రూప్స్ కి స్కోప్ ఇవ్వడాన్ని మనం ప్లూరలిస్టిక్ అని చెప్పి అంటాం. అర్థమవుతుందా? 2 or more స్టేట్స్ కోఎగ్జిస్ట్ అవుతాయి, 2 or more సొసైటీస్ కోఎగ్జిస్ట్, 2 or more ఐడియాస్ కోఎగ్జిస్ట్ అవుతాయి. అలాంటివన్నీ మనం ప్లూరలిస్టిక్ అంటాం. ఈ ఫ్రీడమ్ ఉండబట్టే ఇలాంటి సొసైటీని ఇండియా బిల్డ్ చేయగలిగింది. ఇది ఒకవైపు. ఇంకోవైపు సమ్ కోల్డ్ యూటిలిటేరియన్ క్యాలిక్యులస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇవన్నీ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ రాలేదు అంటామా? యూటిలిటేరియన్ అర్థం ఏంటంటే, మీకు ఎథిక్స్ లో మాట్లాడతాం, యూటిలిటేరియనిజం ఈజ్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే ఎప్పుడు యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచించినప్పుడు యూటిలిటేరియనిజం ఏం చెప్తుంది? ఎక్కువ మందికి హెల్ప్ అయితే తీసేసుకో, అంటే దానివల్ల తక్కువ మందికి నష్టమైనా పట్టించుకోవద్దు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక డ్యామ్ కడుతున్నాం అనుకోండి. డ్యామ్ కట్టినప్పుడు చాలా మంది పీపుల్ సఫర్ అవుతారు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి, వాళ్ళు రీలొకేట్ అవ్వాల్సి వస్తుంది, నష్టపోతారు. కానీ చాలా మంది రైతులు బాగుపడతారు. సో రైతులు ఎక్కువ మంది బాగుపడతారు కాబట్టి తక్కువ మందికి నష్టం కలిగినా సరే డ్యామ్ అప్రూవ్ చేసేసుకుని వెళ్ళిపోవడానికి యూటిలిటేరియనిజం అంటాం. ఒక ఎగ్జాంపుల్ అదే. సో యూటిలిటేరియనిజం ఆల్వేస్ లుక్స్ ఎట్ మెజారిటీ పీపుల్. మెజారిటీకి మంచి జరిగితే గో అహెడ్, కొంతమంది సఫర్ అయినా పట్టించుకోండి యూటిలిటేరియన్. ఓన్లీ యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం, అందరి గురించి ఆలోచించేది కాదు. ఓన్లీ యూటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుందా లేదా. అలా డెవలప్మెంట్ అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. డెవలప్మెంట్ ఆల్వేస్ లుక్స్ ఎట్ యూటిలిటీ. ఇట్ డస్ నాట్ లుక్ ఎట్ సస్టైనబిలిటీ, ఇట్ డస్ నాట్ లుక్ ఎట్ ఇన్క్లూజన్. అందరినీ కలుపుకొని పోవాలి, మన ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్గా ఉండాలని ఆలోచించదు. అర్థమైంది? అందుకే చైనాలో పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ. సో ఈ యూటిలిటేరియన్ క్యాలిక్యులస్ ఆఫ్ డెవలప్మెంట్ చూడాలా, లేకపోతే అందరూ థ్రైవ్ అయ్యే ప్లూరలిస్టిక్ నేషన్ చూడాలా? అర్థమైందా? టు ఈవెన్ పోజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎ ట్రేడ్ ఆఫ్, ఇది ఉంటే అది రాదు, అది ఉంటే ఇది రాదు అనే క్వశ్చన్ పోజ్ చేయడం కూడా ఏం చేస్తుంది? ఇట్ డస్ వైలెన్స్ టు ది వెరీ ఐడియా ఆఫ్ హ్యూమన్ ఏజెన్సీ. హ్యూమన్ ఏజెన్సీ అనే ఐడియానే అది ధ్వంసం చేస్తుంది. అండ్ డిగ్నిటీ, బట్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ది
ఫ్రమ్ ది వెరీ డిఫరెంట్ సోషల్ అండ్ హిస్టారికల్ రియాలిటీ. ఇండియా మరియు చైనాలో ఉన్న రియాలిటీస్ అనేవి సేమ్ కాదు. సోషల్ మరియు హిస్టారికల్ రియాలిటీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో కంప్లీట్గా కంపారిజన్ చేయలేము. చైనా ఇస్ డిఫరెంట్ అండ్ ఇండియా ఇస్ డిఫరెంట్. ఇండియా ఇస్ ప్లూరలిస్టిక్. ఇండియాలో రకరకాల రిలీజియస్ మైనారిటీస్ ఉంటారు, రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి, రకరకాల ఐడియాస్ అనేవి థ్రైవ్ అవుతూ ఉంటాయి. అండ్ చైనా అలాంటిది కాదు. సో కంప్లీట్గా దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ చేయలేం. అబ్స్ట్రాక్ట్ అంటే రిమూవ్ చేయడం అనమాట. యూ కెనాట్ రిమూవ్ ఇట్ కంప్లీట్గా. సారీ నాట్ ఓన్లీ డస్ వైలెన్స్ బట్ కంప్లీట్లీ అబ్స్ట్రాక్ట్స్, రిమూవ్స్ తీసేస్తుంది కంప్లీట్గా, రెండింటి మధ్య పొరను తీసేస్తుంది అనే అర్థం వస్తుంది ఇక్కడ. దేర్ ఈజ్ ఎ బ్యాక్ స్లైడ్ అంటే గోయింగ్ బ్యాక్, రిగ్రెషన్, వెనక్కి వెళ్ళడం. ఇండియాలో డెమోక్రసీ బాగుందా లేదా అనేది చూసినప్పుడు ఇండియాలో అంత బాగాలేదు. ఇప్పుడు డెమోక్రసీ ఓవరాల్ గా మంచిదే, కానీ అథారిటేరియన్ టెండెన్సీస్ ఉన్న డెమోక్రసీ అయిపోయింది ఇండియా. సో దానివల్ల మనం వెనక్కి వెళ్తున్నాం, బ్యాక్ స్లైడ్ అనేది జరుగుతుంది. బియాండ్ దీస్ కంపారేటివ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ డెమోక్రసీ, వన్ నీడ్ టు లుక్ నో ఫర్దర్ దెన్ ది ఆబ్జెక్ట్ లెసన్ the BJP government has provided to dismiss the authoritarian fantasy. చూడండి, ఈ అథారిటేరియనిజమే మంచిది అనే ఇమాజినేషన్ మనం డిస్మిస్ చేయాలంటే మనం ఏం చూడాలి? ఆబ్జెక్ట్ లెసన్ ప్రొవైడెడ్ బై ది బీజేపీ గవర్నమెంట్. ఆబ్జెక్ట్ లెసన్ అంటే స్ట్రైకింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆబ్జెక్ట్ వేరేగా లెసన్ వేరేగా చూడకూడదు. ఆబ్జెక్ట్ లెసన్ అని మీరు డిక్షనరీలో కొట్టండి వస్తుంది. స్ట్రైకింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఈ అథారిటేరియనిజం అనేది మంచి చేయదు అని మనకి తెలియాలి అంటే, దాన్ని డిస్మిస్ చేయాలి అంటే మనం ఎక్కడో చూడక్కర్లేదు, బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తే సరిపోతుంది అనేది దీని మీనింగ్. ద డెమోక్రాటిక్ బ్యాక్ స్లైడింగ్ హ్యాస్ బీన్ క్లియర్. ఈ వెనక్కి వెళ్ళడం ఏదైతే ఉందో డెమోక్రసీ హ్యాస్ బీన్ క్రిస్టల్ క్లియర్. ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఓన్లీ sought to centralize, insulate and personalize decision making, but has also aggressively undermined the independence of democratic institutions, silenced and imprisoned opposition voices, all in the name of nationalism and promoting development. మన బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? హ్యాస్ నాట్ ఓన్లీ sought to centralize, మొత్తం డెసిషన్ మేకింగ్ ని సెంట్రలైజ్ చేయడానికి ట్రై చేసింది. అంతా పెద్ద ఆయనే చేసేయాలి. ఇన్సులేషన్ అంటే ప్రొటెక్షన్, డెసిషన్ మేకింగ్ ఆయన దగ్గరే ఉండాలి, వేరే దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడం. పర్సనలైజ్, ఒక పర్సన్ మీద డిపెండ్ అయిపోయేలాగా పర్సనలైజ్ చేసేసింది. అది చేయడమే కాకుండా హ్యాస్ ఆల్సో అగ్రెసివ్లీ అండర్మైన్ అంటే ఒక దాని యొక్క ఇంపార్టెన్స్ ని తగ్గించడం, నొక్కేయడం. దేన్ని? ఇండిపెండెన్స్ ఆఫ్ డెమోక్రాటిక్ ఎలక్షన్ కమిషన్ తీసుకోండి. ఈ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇండిపెండెన్స్ ని కూడా అండర్మైన్ చేసింది, స్వతంత్రతని తగ్గించేసింది. అండ్ సైలెన్స్ అండ్ ఇంప్రిజెంట్ అపోజిషన్ వాయిసెస్, వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాయిస్లని రకరకాల కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తుంది, సైలెన్స్ చేస్తుంది, మూసేస్తుంది. ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ పేరుతో? ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనలిజం అనే పేరుతో. అండ్ ప్రమోటింగ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేస్తున్నాము, జాతీయవాదం, మనం ఏం చేసినా దేశం కోసమే అనే మాట చెబుతూ అపోజిషన్ వాయిసెస్ ని కూడా క్రష్ చేస్తూ వెళ్తోంది ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్. పోనీ ఇంత చేసినందుకు డెవలప్మెంట్ వచ్చిందా? ఎట్ ద డెవలప్మెంట్ ట్రాక్ ఈస్ డిస్మల్ ఎట్ బెస్ట్, అంత గొప్పగా రాలేదు. వైల్ కార్పొరేట్ బిజినెస్ ఇంట్రెస్ట్ అండ్ బిలియనియర్ క్లాస్ ఆఫ్ ఫ్లరిష్డ్, బలిసినోళ్ళు కార్పొరేట్ బిజినెస్ ప్రయోజనాలు అనేవి, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రయోజనాలు అనేవి ఫ్లరిష్ అయ్యాయి, పాజిటివ్ గా ముందుకెళ్ళాయి. కానీ ఓవరాల్ ఎకానమీ హ్యాస్ స్పటర్ అంటే గ్రో ఇన్ ఏ వీక్ మోడ్, స్లోగా గ్రో అవ్వడం, అంత బాగా గ్రో అవ్వలేదు. అండ్ సిన్స్ COVID-19 హ్యాస్ ఎక్స్పీరియన్స్ ది వర్స్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎనీ సైజబుల్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. చాలా వర్స్ట్ కాంట్రాక్షన్ ని ఇండియా ఎక్స్పీరియన్స్ చేసింది COVID-19 వచ్చిన తర్వాత. డిమానిటైజేషన్ అండ్ డిజాస్ట్రస్ రెస్పాన్స్ టు ద సెకండ్ COVID-19 వేవ్ వర్ నాట్ just instances of utter policy incoherence fueled by psychophancy and myopia that comes with an inwardly focused government. ఈ డిమానిటైజేషన్ ఒకటి, సెకండ్ COVID-19 కి వచ్చిన డిజాస్టర్స్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? అందరితో డిస్కస్ చేసి నలుగురితో మాట్లాడి ఒక డెమోక్రాటిక్ డెసిషన్ మేకింగ్ లాగా అనిపించలేదు. దీనివల్ల వచ్చాయి దీస్ వర్ ఇన్స్టెన్స్ ఆఫ్ అట్టర్ పాలసీ ఇన్కోహరెన్స్. కొహరెన్స్ లేదు. కొహరెన్స్ అంటే ఒకటి ఇంకొక దాంతో కలగలిసి వెళ్ళడానికి కొహరెన్స్ అంటాం. సో పాలసీ ఇన్కోహరెన్స్ లేకపోవడం, దేనివల్ల వచ్చింది? సైకోఫాన్సీ అంటే బూట్లికింగ్ బిహేవియర్. అంటే ఒక వ్యక్తి ఆరాధన, ఒక వ్యక్తికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఆయన ఏం చెప్పినా కరెక్టే, ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేకపోవడం, ఏ పని తప్పని చెప్పినా సరే బయటికి చెప్పలేని పరిస్థితి వస్తుంది. అర్థమైందా?
ఆయన నరేంద్ర మోదీ గారి కంటిలో పడాలి అని చెప్తే ఆయన ఏం చెప్పినా వ్యతిరేకించకుండా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన తప్పన్నా సరే తప్పని చెప్పకుండా ఈ ఈ నాకే పద్ధతి అనేది పెరిగిపోయింది. మయోపియా పెరిగిపోయింది. మయోపియా అనేది షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ సైటెడ్నెస్ ఆలోచించకుండా ప్రస్తుతానికి మనకి ఏది బెనిఫిట్ అవుతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ వెళ్ళడం పెరిగిపోయింది. అండ్ రెండు, ఇన్వర్డ్లీ ఫోకస్డ్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఇన్వర్డ్లీ సెంట్రలైజేషన్ అనమాట, ఇన్వర్డ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వర్డ్ గా చూస్తూ వెళ్ళిపోయింది. వీటి యొక్క ప్రాబ్లమ్స్ ఇవి. బట్ ఎక్స్పోజ్డ్ ఎ డిగ్రీ ఆఫ్ క్యాలెస్నెస్ అండ్ అరోగెన్స్ రేర్లీ సీన్ ఇన్ డెమోక్రసీ. క్యాలెస్నెస్ అంటే అర్థం ఏంటంటే డిస్రిగార్డ్, ఎవరు బాధపడుతున్నా పట్టించుకోకపోవడం, దాన్ని క్యాలెస్నెస్ అంటారు. డిస్రిగార్డ్ అంటే పొగరబోత్తనం. ఈ రెండు డెమోక్రసీలో జనరల్ గా ఇవి కనిపించవు. ఈ పట్టించుకోకపోవడము, పొగరబోద్దనం కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేస్తుంది గవర్నమెంట్ చేసిన ఈ పనుల్లో, ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యాయి. ఆన్ ద సోషల్ ఫ్రంట్, సొసైటీ పరంగా తీసుకున్న ది పర్సూట్ ఆఫ్ హిందుత్వ సాధించాలనే అన్వేషణ ఏదైతే ఉందో, ఈ సెర్చ్ ఏదైతే ఉందో, ఏంటి హిందుత్వ? ఏ ప్రోటోటిపికల్ వేరియంట్ ఆఫ్ అథారిటేరియన్ ఎథ్నిక్ నేషనలిజం. ప్రోటోటిపికల్ అంటే ఒరిజినల్, సంథింగ్ దట్ ఈస్ ఎ ప్రోటోటైప్ ఈస్ ది ఇనీషియల్ ఒరిజినల్. ఇప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ చేసినప్పుడు, సైంటిఫిక్ డిస్కవరీ చేసినప్పుడు ప్రోటోటైప్ అంటారు. అంటే ఒరిజినల్ గా తీసుకొస్తారు చూడండి ఒక ఐడియాని, ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఫర్దర్ మోడిఫై చేస్తూ వెళ్తారు. దాన్ని ప్రోటోటైప్. సంథింగ్ దట్ ఈస్ ఒరిజినల్ and in the initial stage is called prototype. A prototypical variant of authoritarian ethnic nationalism. హిందుత్వ అనేది అథారిటేరియన్ అంటే అబ్సల్యూట్ పవర్ ఉన్న ఎథ్నిక్ నేషనలిజం. ఎథ్నిక్ అంటే రిలేటెడ్ టు వన్ పర్టికులర్ ఐడెంటిటీ, అది రేస్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఒక పర్టికులర్ ఎథ్నిక్ గ్రూప్ అంటే వాళ్ళందరికీ ఒక షేర్డ్ ఐడెంటిటీ ఉంది. అంటే ఇండియాకి సంబంధించిన ఒక షేర్డ్ ఐడెంటిటీ ఉన్న హిందూయిజం, హిందుత్వ, అది ఆ మోడ్ లో నేషనలిజం. ఇది మన దేశం, హిందువుల రాజ్యం, మన యొక్క ప్రభుత్వం అనేదాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్లే విధానమే ఇది. దీనికోసం చేసే పోరాటం ఏం చేసింది? హ్యాస్ షేకెన్ ఇండియాస్ డెమోక్రాటిక్ నార్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషన్స్ అండ్ వెపనైజ్డ్ ఎ పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ అండ్ డెమనైజేషన్ దట్ థ్రెటన్ టు అన్రావెల్ ద సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ నేషన్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. అది ఇది ఏం చేసింది? ఆ షేకెన్ ఇండియాస్ డెమోక్రాటిక్ నార్మ్స్ ని షేక్ చేసింది. ఇండియా డెమోక్రసీ లాగా బిహేవ్ చేయట్లా. డెమోక్రాటిక్ నార్మ్స్ ని ఈ పర్సూట్ ఆఫ్ హిందుత్వ అనేది షేక్ చేసేసింది. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ ని కదిలించేసింది. వెపనైజ్డ్ పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ ని వెపన్ గా మార్చేలా చేసింది. అంటే చూడండి, ఎప్పుడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పోలరైజ్ చేస్తారు. మన హిందుత్వ, మన పార్టీకి ఓడేస్తేనే మన దేశాన్ని మనం కాపాడుకుంటాం, ధర్మాన్ని కాపాడుకుంటాం, దేశాన్ని ఈ రకంగా పోలరైజేషన్ జరుగుతుంది. ఎలక్షన్ ఎజెండా అనేది డెవలప్మెంట్ మీద కాకుండా ఎమోషన్స్ మీద నడుస్తుంది, పోలరైజేషన్ మీద నడుస్తుంది. ఇంకా డెమనైజేషన్ అంటే మనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ డెమన్స్, వీళ్ళు రాక్షసులు, వీళ్ళందరూ దేశద్రోహులు. పోలరైజేషన్ అండ్ డెమనైజేషన్. సమ్మన్ హూ ఈస్ టాకింగ్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ యాజ్ ఎ డెమన్. వీడు రాక్షసుడు, వీడి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వీడి దేశద్రోహి అనే ముద్రలు వేయడం జరుగుతుంది. పోలరైజేషన్ అంటే సౌత్ పోల్, నార్త్ పోల్ లాగా మనుషుల్ని డివైడ్ చేసేయడం ఎమోషనల్ గా. నీ మతం నువ్వు కావాలా, నీ పద్ధతి కావాలా అనుకునే వాళ్ళు ఒకలాగా, మా మైనార్టీస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఒకలాగా, ఈ రకంగా డివైడ్ చేసేయడం. ఇదంతా ఏమవుతుంది? ఇట్ థ్రెటన్స్ టు అన్రావెల్ ది సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద నేషన్. అన్రావెల్ అంటే మీకు ఎలాంటి మీనింగ్ వస్తుందంటే దారాలుగా విడిపోవడాన్ని అన్రావెల్ అంటాం. ఫ్యాబ్రిక్ అంటే ఒక బట్ట కదా. ఇండియా యొక్క సోషల్ ఫ్యాబ్రిక్, ఈ సొసైటీని ఒక బట్టగా మీరు తీసుకుంటే అది దారాల్లాగా పోగులుగా విడిపోయేలాగా చేస్తుంది. అది అంటే ప్రజల్లో డివిజన్ వచ్చేస్తుంది అని అర్థం. ఓకే, ఇట్ థ్రెటన్స్ టు క్రియేట్ డివిజన్ అమాంగ్ పీపుల్. రాదర్ దాన్ లుక్ టు చైనా, ఇట్ ఈస్ టైమ్ టు డిఫెండ్ ద నాయిస్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. చైనా వైపు చూసే బదులు ఇండియాలో ఉన్న డెమోక్రసీని కాపాడాల్సిన సమయం వచ్చింది. బెటర్ లుక్ ఎట్ డిఫెండింగ్ ఇండియాస్ డెమోక్రసీ రాదర్ దాన్ లుకింగ్ ఎట్ చైనా అని ఈయన అంటున్నారు. సో దిస్ ఎడిటోరియల్, ఇదంతా కూడా ఈ లీడ్ ఆర్టికల్ ఏం చేస్తుందంటే డెమోక్రసీ వర్సెస్ అథారిటేరియనిజం అనే విషయంలో మీకు ఎస్సే వస్తే రాయడానికి ఇనఫ్ కంటెంట్ దీంట్లో ఉంది. మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఇది మీకు హెల్ప్ అవుతుంది. టేక్ కేర్.